నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, మన ధ్యాన గురువైన పత్రిజీ సార్కి, ప్రకృతి మాతకి, విశ్వమాతకి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మాస్టర్స్. నమస్కారం మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మనము 16వ బ్యాచ్కి చేరుకున్నాం మాస్టర్స్. ఈరోజు మొదటి రోజు. అందరు కొత్తగా ధ్యానంలోకి వచ్చి ఉంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాస్టర్స్. మన ధ్యానం అంటే ఏంటి అనేది కూడా మన సీనియర్ మేడం ఉన్నారు, లలిత మేడం. తను ఒకసారి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లలిత మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా వచ్చింటారు, పాత వాళ్ళు. డే 1 క్లాస్ కదా, వీడియోస్ ఆన్ చేసుకోండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, శుభోదయం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇందులో? వీడియోస్ ఆన్ చేసుకోండి. క్లాస్కు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. పాత వాళ్ళనంటే అందరూ మాకు పరిచయమే ఉంటారు, ఇంతకుముందు చూసే ఉంటాము. కొత్త వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకోండి మాస్టర్స్. క్లాస్కు కొత్తగా వచ్చారు, వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. ఓకే, స్టార్ట్ చేయండి మేడం. ఎస్. చేసుకున్నారు కొంతమంది, వీలైన వరకు. ఇది మహావతార్ ఫౌండేషన్ అండి. మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా చూసి ఇందులో జాయిన్ అయి ఉంటారు. ఈ మహావతార్ ఫౌండేషన్ అనేది 2009లో మొదలు పెట్టడం జరిగిందండి. ఈ ఫౌండేషన్ను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చేతిలో మీదుగా ఈ సంస్థను ప్రారంభించబడింది. ఈ సంస్థ వచ్చేసి వ్యవస్థాపకులు రంగనాథ్ గారు అనమాట. ఆయన పేరు రంగనాథ్ సార్. ఆయన బెంగళూరులో ఉంటారు. ఈ సంస్థలో 4 భాషల్లో ఈ జూమ్ సెషన్ నడపబడుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ. ఈ 4 భాషల్లోనూ ఈ జూమ్ సెషన్ అనేది నడిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మనకు ఇక్కడ ధ్యానము, అలాగే స్వాధ్యాయము అంటే పుస్తకాల గురించి చెప్పడం. పుస్తకాలు ఏంటి, ఇంతవరకు మీరు పూజా పుస్తకాలు ఎన్నో చదివింటారు కదా. అలా పూజా పుస్తకాలు కాకుండా మన ఆత్మజ్ఞానాన్ని పెంచే పుస్తకాలు కూడా ఎన్నో ఉంటాయి అన్నమాట. దాని గురించి వివరించడం జరుగుతుంది. అలాగే సజ్జన సాంగత్యం, ప్రతిరోజు మనకు క్లాస్కు ఒక మాస్టర్ వస్తారు. ఈ ఆత్మజ్ఞానాన్ని ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే సమగ్ర జీవన శైలి అనే ఒక కార్యక్రమం ఉంటుంది. అందులో మనము ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు, అలాగే మన జీవన విధానం అనేది ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఆ జీవన విధానం అనేది చాలా మారిపోతూ వస్తుంది. కాబట్టి ఆ జీవన విధానం, సరైన జీవన విధానం మనం చేస్తూ ఉంటే మనం కూడా సరైన రీతిలో ఉంటాం. అంటే ఇప్పుడు చాలామంది మానసికంగా శారీరకంగా
మన ఏమంటాము ఆత్మపరంగా ఎంతో కూడా మనము కుంగిపోయి ఉండొచ్చు. అంటే చాలామంది ఆరోగ్యపరంగా బాగలేకనో, మానసికంగా బాగలేకనో, లేదు ఇంకా ఆత్మజ్ఞానం పెంచుకుందాము అనే ఉద్దేశంతోని ఈ క్లాస్‌లోకి రావడం జరిగింటుంది. కాబట్టి అవన్నీ మనం సరిచేసుకొని మనం మంచిగా ఉండాలి అనుకుంటే, ఆ రకంగా తయారవ్వాలి అనుకుంటే, ఈ సరైన జీవన విధానాన్ని పాటిస్తూ ఉంటే, ఇక్కడ క్లాస్‌లో చెప్పిండేది మాస్టర్స్ చెప్పినట్టు మీరు ఆచరిస్తూ ఉంటే, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకేనా మాస్టర్స్? అలాగే ఇక్కడ మనకు ధ్యానం గూడా నేర్పించబడుతుంది. మార్నింగు ఫస్ట్ కొంచెం సేపు ప్రాణాయామం ఉంటుంది. ఆ తర్వాత మీకు మెడిటేషన్ చేయించడం జరుగుతుంది. ఆ మెడిటేషన్ చేయించే విధానం గూడా ఎలాగా అనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇవన్నీ మనం ఇక్కడ నేర్పిస్తామనమాట. శనివారం యోగా గూడా ఉంటుందమ్మా. ఆ యోగాసనాలు వేయడం వల్ల గూడా మనలో రక్త ప్రసరణ అనేది బాగా జరగడము. ఎక్కువ సేపు కూర్చోవాలి అంటే కాళ్ళ నొప్పులు. ఎందుకంటే ఇంతవరకు కూర్చోవడం అనేది అలవాటు ఉండదు గదా! అంతసేపు కూర్చోవాలంటే అబ్బో! ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా చక్కగా రోజు కొంచెం సేపు మీరు వార్మప్ చేస్తూ కూర్చున్నారంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు కూర్చోగలుగుతారు. మెడిటేషన్ అంటే కూర్చోవడమే గదా ఫస్టు. ఆ కూర్చునేది అలవాటు చేసుకోవాలి గదా! ఇంతవరకు అలవాటు ఉండకపోవచ్చు. కాబట్టి కొంచెం సేపు అలా వార్మప్స్ చేస్తూ ఉన్నారనుకోండి చక్కగా కూర్చోగలుగుతారు. ఓకేనా మాస్టర్స్? అట్లా అన్నమాట. ఇంకొకటి ఇందులో ఏంటి అంటే ప్రతి శుక్రవారము సమగ్ర జీవన శైలి అనేది ఉంటుంది. ప్రతి శనివారము యోగా ఉంటుంది. అలాగే మీలో ఏదన్నా టాలెంట్ ఉందా? ఆ టాలెంట్ అంటే పాటలు పాడతారా? లేదా పద్యాలు చెప్తారా? శ్లోకాలు చెప్తారా? ఏదైనా సరే మీకు ఆర్ట్ బాగా వస్తుందా? అలా మీలో ఉండే టాలెంట్ ఇక్కడ చూపించొచ్చనమాట. అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అనమాట ఇది. ఆ రకంగా చూపించేదానికి. ఓకేనా మాస్టర్స్? ఇలా శనివారం పూట గూడా ఈ కార్యక్రమాలుంటాయి. శుక్రవారం ఏమో సమగ్ర జీవన శైలి ఉంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు అంటే గురువారం వరకు క్లాసులుంటాయి. శుక్రవారం రోజు సమగ్ర జీవన శైలి మాస్టర్ వచ్చి దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది. పాపం ఎవరో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకి రావట్లేదు. క్లాస్ ఎలా పెట్టుకోవాలి? ఓకే. సమగ్ర జీవన శైలి ప్రత్యేక కార్యక్రమం. ఇది శుక్రవారము, శనివారం ఉంటుంది. ప్రతి ఆదివారం మన క్లాస్‌కు సెలవు ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ ఇది ఇక్కడ జరిగే కార్యక్రమాలు. ఇందులో తెలుగు క్లాసు పొద్దున ఉంటుంది, రాత్రి ఉంటుంది. రాత్రి 9-10 వరకు ఉంటుందండి. రాత్రి వీలైన వాళ్ళు రాత్రి కూడా జాయిన్ కావచ్చు. అక్కడ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఓకేనా మాస్టర్స్? ఇప్పుడు మీరు ఎవరైతే కొత్తగా వచ్చారో హ్యాండ్ రైజ్ చేయండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు అనేది కొంచెం తెలుసుకుందాము. ఓకే. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. చెప్పండి. మీ పేరేంటి? నా పేరు సరిత అండి. హ్మ్. హైదరాబాద్ అండి. ఓకే. నాకు బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి. సయాటికా పెయిన్. హ్మ్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ విషయంలో, హెల్త్ విషయంలో. ఓకే. షుగర్, బీపీ ఉందండి నాకు. హ్మ్. గర్భసంచి తీశారు నాకు ఒక 10 ఇయర్స్ అవుతుంది. హ్మ్. దీనివల్ల మొత్తం నాకు ఎఫెక్ట్ అయిపోతుంది. హ్మ్. అందుకని నేను మెడిటేషన్‌లో రావడానికి ముందుకొచ్చాను. మంచి పని చేశారు. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలుంటాయి. అయితే ఏది కూడా ఒక్క రోజులో జరగదు కదా!
మనము చేసే అవును. సాధన బట్టి ఆ ఫలితాలు కూడా అట్లే ఉంటాయమ్మా. మీరు కింద కూర్చోవాలి అని ఏం లేదు. ఇందులో పైన కూర్చొనైనా ఎక్కడైనా కూర్చొని మీకు కంఫర్ట్గా ఉన్న చోట కూర్చొని మీరు మెడిటేషన్ చేయొచ్చు. కిందే ఓకే. కూర్చోవాలి అట్లంతా ఏం లేదమ్మా. పరుపు మీద కూర్చుంటారా, కూర్చోండి. మనకు కూర్చొని చేయడం ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు ఎక్కువ సాధన చేయడం మొదలుపెట్టండి. ఎలా చేయాలో కూడా మేము నేర్పిస్తాము. ఆ ఓకే. చేసేదానికి మీరు ఎంత ఎక్కువ చేయగలిగితే అంత తొందరగా మీ శరీరంలో ఉండే సమస్యలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఓకేనా? ఓకే మ్యామ్. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలే ఉంటాయి. మళ్ళీ ఈ 21 రోజుల సెషన్ అయిపోయినాక మీరే చెప్తారనమాట. అయితే మేము చెప్తున్నాము, మీరు అలాగే ఆచరిస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఏదైనా సరే ఒక కార్యక్రమం మనం మొదలు పెట్టాము అంటే ఒక మండల దీక్ష అంటాం కదా, 40 రోజులు అనుకోండి. మీరు అలా ఒక క్యాలెండర్లో చూసుకోండి, 40 రోజులు అని నోట్ చేసేసుకొని ప్రతిరోజు క్లాస్ మిస్ కాకుండా ప్రతిరోజు అటెండ్ అవ్వండి. ఇప్పుడు 21 డేస్ సెషన్స్ ఇక్కడ ఉంటుంది, కానీ ఆ తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ రావచ్చు. అయితే మళ్ళీ మీరు మటుకు కంటిన్యూ చేయాలి. నైట్ సెషన్లో అయినా సరే అలా కంటిన్యూ చేస్తూ వస్తే నా మండల దీక్షలాగా చక్కగా ఆ 40 రోజులు అయిపోయే లోపల మీకు కొంచెంలో కొంచెమైనా మార్పు రావడం జరుగుతుంది. ఓకేనా? మార్నింగ్ టాపిక్, ఈవినింగ్ టాపిక్ సేమ్ ఉంటుందా మేడం? ఉంటాయండి. కొన్ని టాపిక్స్ వేరే ఉంటాయి. మొదటి రోజు, రెండో రోజు మాత్రమే కానీ తర్వాత వేరే ఉంటుందండి. అలా రెండు ఒకటే ఉంటాయి అని ఏం లేదు. వేరువేరుగానే ఉంటాయి. వచ్చిన మాస్టర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. మొదటి రోజు ఏముంటుందో, రెండో రోజు ఏముంటుందో అదే ఉంటుందండి. తర్వాత వేరే ఉంటాయి. ఓకేనా? కొంచెం అయితే 3, జరిగినవన్నీ 4 కొంచెం మిస్ అవుతాను. అయితే నైట్లో జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. నేను మీకు ప్రతిరోజు జరిగిన వీడియోస్ నేను సాయంకాలానికంతా షేర్ చేస్తానమ్మా. ఈ గ్రూప్లో వచ్చేస్తాయి. మీరు మిస్ అయినా ఓకే. కూడా వాటిని చూసుకోవచ్చు. అలాగే ఒక బుక్కు, ఒక పెన్ను పెట్టుకొని ప్రతిరోజు క్లాస్లో ఏం జరిగిందో, ఏ మాస్టర్స్ వచ్చారో డే 1 నుంచి ఈరోజు డేటు, ఓకే. బ్యాచ్ 16, అలాగే మాస్టర్ పేరు, వాళ్ళు ఏం చెప్పారు, ఏం టాపిక్ ఏం చెప్పారు అనేది కూడా ఇక్కడ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోవడమే ఒకటే కాదండి, ఇలా ప్రతిరోజు జరిగిన కార్యక్రమాల మీద శనివారం రోజు ఖచ్చితంగా మీకు ఒక టెస్ట్ లాగా ఉంటుందన్నమాట. ఈ జ్ఞానాన్ని మీరు ఎంతవరకు గ్రహించారు, మేము చెప్పాం మీరు వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయినారు అనేది కాదు కదా, అది మీకు ఎంతవరకు మీ లోపలికి వెళ్ళింది అనే దాని మీద కూడా ఇక్కడ మనకు ఎగ్జామ్ లాగా ఉంటుందండి. ఇందులో మేము కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, మీరు ఆన్సర్స్ రాస్తారు, మళ్ళీ ఆన్సర్స్ నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఎంత మటుకు కరెక్ట్ అయింది, ఎంత మటుకు రాంగ్ అయింది అంటే ఏంటంటే అది మీకు ఎంతవరకు ఎక్కింది మీ లోపలికి. ఇందులో మోసపూరితం ఏమి ఉండదు, ఎందుకంటే వచ్చేది ఆత్మజ్ఞానం కోసం కదా. కాబట్టి ఓకేనా? ఇలా చేయడం కూడా జరుగుతుంది అనమాట. ప్రతిరోజు కూడా ఒక బుక్, ఒక పెన్ను పెట్టుకోవాలి, డేట్ రాసుకోవాలి, ఎవరు ఏ మాస్టర్ రాసుకోవాలి, ఏం చెప్తున్నారు అది రాసుకోవడం ఖచ్చితంగా చేయాలమ్మా. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకో. నెక్స్ట్ పారిజాత మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు పారిజాత, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు నాకు. జాయిన్ అవుదామని జాయిన్. వెరీ గుడ్. ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పాను కదండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంతవరకు మీరు ఒక స్థాయిలో అంటే ఒక పూజల్లోనూ ఒక మంత్రంలోను ఏదో ఒక దీపారాధనలో చక్కగా ఇంతవరకు ఆత్మజ్ఞానంలో ఉంటారు. ఇంకా ఇంకా ముందు స్టెప్కి వెళ్ళినట్టు అనమాట. ఇప్పుడు ఏమంటామంటే మనము ఏది తెలియని వ్యక్తి అయితే భగవంతునికి దీపం పెట్టుకుంటాడు. ఇంకొంచెం బాగా ఎదిగాడంటే వాడు కొంచెం ఏదైనా శ్లోకాలు చదువుతాడు. అదే ఇంకొంచెం బాగా ఎదిగాడంటే అష్టోత్తరాలు, ఇంకొంచెం బాగా ఎదిగాడంటే సహస్రనామార్చన కూడా చేస్తారు. అక్కడి వరకు అయిపోతూనే జపంలోకి వస్తారు. ఓకేనామ్మా? ఆ తర్వాత చేస్తున్నా మేడం. అమ్మా, ధ్యానం చేస్తున్నా నేను 2 years నుండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా అన్నమాట. మనకి ఏంటి అంటే ఈ ధ్యానంలోకి రావడం అనేది ఒక్కొక్క స్టెప్ ద్వారా చేయడం జరుగుతుంది. అలా అలా చేస్తూ ఉన్నారంటే మీకు ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్సే ఉంటుంది ధ్యానంలో. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ని కూడా ఇందులో మీరు షేర్ చేయొచ్చు. మీరు ఏం నేర్చుకున్నా కూడా
ఇందులో చెప్పే అవకాశం కూడా ఉంటుంది. మీరు 2 years నుంచి చేస్తున్నా అన్నారు, పుస్తకాలు ఏమైనా చదివింటారు, ఆ జ్ఞానాన్ని కూడా మీరు పంచొచ్చు ఇక్కడ. ఓకేనా? మీకు ఏమన్నా తెలిసి ఉందా అది కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ నెక్స్ట్ కొత్త వాళ్ళు? దేవేందర్ సార్. సరే. హాయ్ మేడం. నమస్తే అండి. నమస్తే అండి. నేను మెడిటేషన్ ఎప్పటి నుంచో చేస్తున్నాను, కాకపోతే రెగ్యులారిటీ లేదు. దానికోసమని జాయిన్ అయ్యాను అనమాట. మార్నింగ్ చేస్తే చాలా మంచిదని తెలుసు. అంతే కదా సార్. అంటే పడుకునేటప్పుడు కళ్ళకి పిరమిడ్ పెట్టుకోవడం అదంతా ఉన్నది నాకు తెలిసి అంతా. కాకపోతే ఆ రెగ్యులారిటీ కోసమే నేను వచ్చాను ఇక్కడికి. ఇంకా అది మంచి వచ్చినారు సార్. మీరు ఖచ్చితంగా ఇక్కడ మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది దొరుకుతుంది. రోజు పొద్దున సెషన్ అటెండ్ అవ్వచ్చు, మీరు రాత్రి సెషన్ అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ అయితే ఫస్ట్ మెడిటేషన్ ఉంటుంది సార్. ఆ మెడిటేషన్ నిద్ర లేస్తూనే మనం ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా కూర్చున్నామంటే ఎర్లీ మార్నింగ్ ఒక 40 minutes ఉంటుంది ప్రాణాయామ చేసుకొని. ఆ తర్వాత మాస్టర్స్ రావడము. ఇంతవరకు మీరు మెడిటేషన్ చేశారు, మరి క్లాసులు అటెండ్ అయ్యారో లేదో నాకు తెలియదు. క్లాస్ అటెండ్ అవ్వలేదు మేడం. అది అంటే రెగ్యులర్ గా లేదు, ఎప్పుడు కొన్ని రోజులు అటెండ్ అవటం, కొన్ని రోజులు ఆగటం. ఆ రెగ్యులారిటీ కోసమే వచ్చాను యాక్చువల్లీ. అంతే సార్. మనకు ఒక ప్లాట్ఫామ్ దొరకాలి కదా రెగ్యులారిటీ కోసం. మనము అంటే మనం సొంతంగా చేసుకోలేము, ఎక్కడో చోట బద్ధకం అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా టైం అయిపోతుంది జాయిన్ అవ్వాలని వచ్చేస్తాం కదా. యాక్చువల్లీ బెంగళూరు ఆఫీస్ కూడా వచ్చాను నేను. అక్కడ నేను ఉండేది బెంగళూరులోనే, దగ్గరలోనే. అయితే ఆ లైబ్రరీ అన్ని చూశాను. కాకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అప్పుడు అడిగితే వాళ్ళు ఇలాగ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పారు. కాకపోతే ఆ టైం బ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి నేను మార్నింగ్ నాకు లేకపోవడం అట్లా అవుతుంది అనమాట. మెయిన్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి నాకు. నైట్ షిఫ్ట్స్ కానీ 11 o'clock 12 o'clock వరకు నేను వర్క్ ఉంటుంది. సో ఆ టైంలో నేను జాయిన్ అవ్వలేకపోవడం వలన ఇంకా బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అవ్వలేదు. ఈ రోజు సాటర్డే అవడం కొంచెం కుదిరింది. నో ప్రాబ్లం సార్. మీకు వీలైనంతసేపు అంటే మనం ఎప్పుడు పడుకున్నా కూడా మెడిటేషన్ ఎనర్జీ అనేది మనలో బాగుంది అంటే మనకు నిద్ర కూడా అంత ఎక్కువ అవసరం ఉండదు సార్. అంటే ఆ ఎనర్జీ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతుందో మీకు తెలిసే ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో మనము నిద్ర తక్కువ చేసుకున్నా కూడా సర్వైవ్ అవ్వగలుగుతాం అనమాట. కాబట్టి మీరు 12 పడుకున్నారా, 5 గంటలకు ఒక 10 నిమిషాల ముందు లేచైనా మీరు జాయిన్ అవ్వగలుగుతారు. అలా చేసుకోండి సార్. ఎందుకంటే పడుకునే ముందు మీరు మెడిటేషన్ చేసి పడుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనకు నైట్ క్లాస్ ఉంటుంది. నైట్ క్లాస్లో ఏంటి అంటే మేము అంటే అయిపోయే టయానికి మెడిటేషన్ చేయిస్తాం. నైట్ క్లాస్ అయిపోయేటప్పుడు అంటే ఆ మెడిటేషన్ చేసి పడుకుంటే అది యోగ నిద్ర అవుతుంది కదా. అందువల్ల నిద్ర కూడా అద్భుతంగా పడుతుంది. కొంతమందికి నిద్ర పట్టకపోవడమే సమస్య ఇక్కడ. దాంతో మానసికంగా బాధపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళంతా కూడా ఈ క్లాసులో అటెండ్ అయ్యి మేము చక్కగా నిద్రపోతున్నాము, ఎన్నేళ్ళైందో మేము నిద్రపోయి ఇప్పుడు నిద్రపోతున్నాము, హాయిగా ఉంది మాకు అని చెప్పే వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి అలా రాత్రి సెషన్ నిద్ర పట్టి అంటే లాస్ట్ లో వస్తుంది మెడిటేషన్ చేసి అలాగే పడుకొని పోతారు అనమాట. మేము క్లాస్ ఆఫ్ చేసుకొస్తాం, అలా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకు మార్నింగ్ నైట్ నిద్ర సరిగ్గా లేకపోవడం ఏమో తెలీదు. డేలో చాలా వరకు ఎక్కువ నిద్ర వస్తా ఉంటది అనమాట. అది లెవెల్స్ తక్కువ అయిపోవడం, బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే తక్కువ అయితే మనం ఎందుకు పడుకుంటాం సార్? రాత్రి పడుకున్నప్పుడు విశ్వశక్తి అనేది మనకు శరీరంలోకి వచ్చి ఆ శక్తి ద్వారా పొద్దున పూట లేచి పని చేయగలుగుతాం కదా. ఆ శక్తి అనేది మనం స్వీకరించాలి అంటే మనం ప్రశాంతంగా పడుకోవాలి. ఎప్పుడైతే ప్రశాంతంగా పడుకుంటామో అప్పుడు ఆ విశ్వశక్తి మన లోపలికి వస్తుంది. పొద్దున్నే లేచి సరిగ్గా ఎంత బాగా నిద్రపోయామో యాక్టివ్గా లేచి పని చేసుకుంటాం. లేదనుకోండి మన పని కూడా అలాగే ఉంటుంది నిద్రమత్తులో చేస్తే. ఎందుకంటే సరైన నిద్ర లేకపోతే అప్పుడు ఎనర్జీ బాడీలో సరిగ్గా రాదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో మన బ్రహ్మరంధ్రం ద్వారా ఆ ఎనర్జీ అనేది మన బాడీలోకి వచ్చేస్తుంది. అలా రావడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు నిద్ర అనేది తక్కువ అయినా కానీ ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎనర్జీ పాస్ అయిపోతుంది కదా.
ఇప్పుడు పగలు కాబట్టి అలాగా వచ్చినది అనుకోండి, నిద్ర వచ్చినప్పుడు అప్పుడు మెడిటేషన్ చేయొచ్చా? చేయొచ్చు సార్, ఎప్పుడైనా చేయొచ్చు. మనము ఇప్పుడు మనం ఏమంటామంటే శ్వాస మీద ధ్యాస మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడు శ్వాస తీసుకుంటామో అప్పుడు అంతా మెడిటేషన్ చేయొచ్చు, అంతే కదా సార్. మనం చేసే పని అది కదా. కాబట్టి దానికి ఈ టైము ఆ టైం. ఇంకేంటంటే మార్నింగ్ టైం ఏంటి అంటే మొత్తం అంతా పొల్యూషన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కదా వాతావరణం. ఆ విశ్వశక్తి అనేది అద్భుతంగా ఎక్కువ శాతంలో మన లోపలికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే మేడం, వచ్చి అందువల్ల నేను అలాగే ఇట్లా ఎనర్జీస్ డౌన్ అయినప్పుడు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మెడిటేషన్ కని చెప్పి కళ్ళు మూసుకుంటే ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. అది ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే అనిపిస్తుంది. శరీరం అలసిపోయింది కదా సార్. ఆ, నిద్రలోకి మీరు పోయినా ఏమి తప్పు లేదు, పడుకోండి అలాగే. ఎందుకంటే ఆ ఎనర్జీస్ మీ లోపలికి రావాలి అంటే నిద్ర కూడా ముఖ్యమే కదా. అదే చెప్తున్నా, సరైన నిద్ర వస్తే ఆ ఎనర్జీస్ కూడా బాగా పాస్ అవుతాయి. ఓకే అలా నిద్రపోతే మీకు ఆ ఎనర్జీస్ కూడా లోపలికి వచ్చేయండి, మీరు ఎనర్జీ బాగా వచ్చి మంచిగా ఫ్రీ అయిపోతారు. ఆపుకోకూడదు ఎప్పుడు నిద్రను. ఓకే కాబట్టి మీ శరీరానికి ఏది అవసరమో అది ఇస్తుంది ధ్యానం. ఓకే అక్కడ మీకు నిద్ర లోపం ఉంది కాబట్టి నిద్ర వస్తుంది. ఓకే సరే, అట్లా. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? కొత్త వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. సార్ వచ్చారు మా క్లాస్లోకి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ మేడం, శుభోదయం. శుభోదయం సార్. క్లాస్కు స్వాగతం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండి, మా అందరికీ కూడా మాస్టర్ సార్ శివ గారు. సార్ మనకు క్లాస్ తీసుకుంటారు, ఎలా ధ్యానం చేయాలి ఏంటి అన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి. నమస్తే సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. కానీ మేడం, ఇంకెవరైనా మాట్లాడి ఉంటే మాట్లాడండి తర్వాత. లేదు సార్, ఇంకా స్టార్ట్ చేయండి సార్, టైం అయింది. సో అందరికీ శుభోదయం. ఒకసారి అందరూ వీడియోస్ ఆన్ చేయండి. వీడియోస్ ఆన్ చేస్తేనే క్లాస్ స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు చేయాలి, టైం వేస్ట్ చేయొద్దు. ఎవరి బాలేశ్వరయ్య వీడియో ఆన్ చేయండి. తారారెడ్డి రవికుమార్ వీడియో ఆన్ చేయాలి. నాగజ్యోతి, రైట్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈ కొత్త బ్యాచ్లో వచ్చినటువంటి కొత్త వాళ్ళకి, సీనియర్స్కి, పాత వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మేడము మరి పరిచయం చేయిస్తా ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే మరి ఇప్పుడు ఎస్పెషల్లీ పాత వాళ్ళకంటే కొంత అవగాహన ఉంటుంది ధ్యానం అంటే ఏంటి, అసలు ధ్యానం ఎందుకు చేయాలి ఏంటి. మళ్ళీ వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు. ఓకే, ఆన్ చేయమన్నారు కాబట్టి ఆన్ చేసి వదిలేశారా? ఆన్ చేయండి, ఫస్టే కదా. రేపు నుంచి మీరు ఆఫ్ చేయకపోయినా ఆఫ్ చేసుకున్న ఇబ్బంది లేదు. అసలు వీడియో ఆఫ్ చేయకూడదు. క్లాస్లో రెగ్యులర్ చెప్తా ఉంటారు కదా మేడం వాళ్ళు. వీడియోస్ ఆన్ చేయండి. మాస్టర్స్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, సార్ మన క్లాస్ స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. రైట్. సో మనం కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మెడిటేషన్లోకి ఎందుకు వస్తారంటే, ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం చేస్తే రోగాలన్నీ పోతాయి, ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుంది. సో ధ్యానం చేస్తే మనకున్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. సో ఇలాంటి పదాలన్నీ విని కూడా మనకు ధ్యానంలో రావడం జరిగింది. సో ఆల్రెడీ పాత వాళ్ళకి కొంత అవగాహన ఉండదు. ఈరోజు కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో
వాళ్ళందరూ ఈ 21 రోజులు మనం పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ మార్నింగ్ టైంకి లాగిన్ అవటం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ మార్నింగ్ టైంకి ఇప్పుడు 5 అన్నారు అనుకోండి, ఒక 5 నిమిషాల ముందే మేడం వాళ్ళు ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ముందే లాగిన్ అవుతారు. సో మీరు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ముందన్న లాగిన్ అయ్యి చక్కగా ఈ 21 డేస్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా, వన్ డే కూడా. ఎందుకంటే ఈ 21 డేస్ డైలీ వామప్ ఎక్సర్సైజ్ ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది, తర్వాత మెడిటేషన్ ఉంటుంది, తర్వాత మంచి మంచి మాస్టర్లు వస్తారు, వాళ్ళ ద్వారా మనం తెలుసుకునే నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ 4 మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్లో కవర్ అవుతాయి. మళ్ళీ ఫ్రైడే, సాటర్డే నిత్య జీవితంలో సంపూర్ణ విధానం, మరి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ మనం గుర్తుపెట్టి ఏ ఇంటెన్షన్తో అయితే మనం ఈ ఫస్ట్ డే జాయిన్ అయ్యామో అదే ఇంటెన్షన్ని 21 డేస్, ఈ 365 డేస్ ప్రతి నెల 21 డేస్ ప్రోగ్రామ్ రెగ్యులర్ జరుగుతూ ఉంటుంది. మనం ఏదో ఒక రోజు 2 రోజులు జాయిన్ అయిపోయి ఆ తర్వాత ఏముందలే అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఏదో ఉపయోగం లేదండి. మనం ఒక దానిలో జాయిన్ అయ్యామంటే దాని మీద ఇప్పుడు మనం ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తో ఇక్కడికి వచ్చాం. మెయిన్ ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అందరికి? ఏముంటుంది చెప్పండి? హెల్త్. ఎస్, వెరీ గుడ్. హెల్త్ ప్రాపర్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సో 100% ఎక్కువ మంది 90% పీపుల్ మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారంటే ఆరోగ్యం కోసం అంటారు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ మోడర్న్ డేస్లో ప్రతి మనిషికి ఒత్తిడి పెరిగింది, ప్రెషర్లు ఎక్కువైపోయినాయి, పని టైమింగ్స్ కూడా మారిపోయినాయి. ఇప్పుడు ఒకసారి మాట్లాడుతున్నారు, నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, నైట్ నిద్ర పట్టదు అనేసి. ఇవన్నీ కరెక్టే. సో ఒకప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర శక్తి ఉంది, శక్తి సరిపోవటంలా. అర్థమైందా? ఒక 10 గంటలకి కావాల్సిన శక్తి మన దగ్గర 5-6 గంటలకే ఉంటుంది. దీనికి రీజన్స్ ఏంటంటే విపరీతమైన ఆలోచనలు, అనవసరమైన ఇంట్లో రకరకాల ఇబ్బందులు, సిచ్యువేషన్స్. సో ఇవన్నీ కూడా మనిషిని ప్రశాంతత లేకుండా చేస్తాయి. ఒకరి దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బుతో లోటు ఏముండదు, ప్రశాంతత ఉండదు. ఒకరి దగ్గర ఇంట్లో సమస్యలు, కొంతమందికి ఆర్థిక సమస్యలు. ఇట్లా భగవంతుడు ఏదో ఒక యాంగిల్లో మనకి ఏదో ఒక కొరతను ఇస్తూనే ఉంటాడు. అది ఇవ్వకపోతే మనం ఈ భూమి మీద ఆగం. సో దాని ద్వారా మనకు ఆ సమస్యల ద్వారా ఈ ధ్యానం, ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఎన్నుకోవటం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ధ్యానం చేస్తే రోగాలు పోతాయి, కానీ ధ్యానం అనేది రోగాలు కూర్చొని చేసే సాధన కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మెడిటేషన్ అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన. సో చేసే కొంది అన్ని పోతాయి, అది 100% ట్రూ. కానీ మనం ఏంటంటే ఆరోగ్యంతో పాటు మనల్ని మనం తెలుసుకోవటం. ఇప్పటి వరకు మనకు తెలియదు మనం ఎవరు, అసలు ఎందుకు వచ్చాము, మన లైఫ్ పర్పస్ ఏంటో, ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చాం, ఎన్ని జన్మలు తీసుకున్నాం, ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో భక్తి యోగం తర్వాత హైయెస్ట్ ధ్యాన యోగం, జ్ఞాన యోగం. సో మనకి ఈరోజు చెవున పడింది ధ్యానం అనేది. సో ఇలా మనం ఈ క్లాస్లో మీరు నమ్మినా, బిలీవ్ చేసినా, చేయకపోయినా మెడిటేషన్ అనేది మన చెవికి వినపడతాం. అది ఎలా అయినా కానీ మీరు ఫేస్బుక్లో చూసారా, ఫ్రెండ్ ద్వారా చూసారా, వేరే ఇన్ఫర్మేషన్తో మీరు ఈ క్లాస్లో జాయిన్ అయ్యారని సెకండరీ. బట్ ఈ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎవరైతే నేను ధ్యానం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చిందో వాళ్ళు మన జన్మ పరంపరలో ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు స్పిరిచువల్గా. గుర్తుపెట్టుకోండి, అది మీరు ఏ సిచ్యువేషన్ ద్వారా అయినా రావచ్చు. కాబట్టి చక్కగా ఈ 21 డేస్ ప్రతిరోజు కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా చక్కగా మంచి బుక్ పెట్టుకోండి. ప్రతిరోజు ఆ డేట్ వేయండి. ఈరోజు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే, మీ మనసుకి ఇంపార్టెంట్ అనిపించిందంటే అది మీ జీవితానికి అవసరం అర్థం. సో అటువంటివన్నీ మెన్షన్ చేసుకుంటా. సో ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం వల్ల ఉపయోగాలు ఫస్ట్, తర్వాత స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. ముందుగా క్లాసులోకి వెళ్ళే ముందు నన్ను ఒకసారి పరిచయం చేసుకుంటాను. నా పేరు శివ, మాది గుంటూరు, నేను బెంగళూరులో ఉంటాను. 2012లో నేను
మరి అంతకుముందు బాబా భక్తుడిని. సో ఆ భక్తి మార్గంలో నుంచి బాబా ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు, పగలూరి ధ్యానం పరమాత్మ వైపు ప్రయాణం. మనకి ప్రతి బాబా ఏకాదశి సూత్రాలు కావచ్చు, లలితా సహస్రనామం కావచ్చు, అయినా సరే ఎవి తీసుకున్న లోతుల్లోకి వెళ్తే దాని యొక్క అర్థాలు వేరు. పైన మనం చదువుకొని భజన చేసేది వేరు. సో బాబా ఏకాదశి అన్ని సూత్రాల్లో కూడా ధ్యానం తప్పితే ఇంకా వేరేం లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ సత్యాన్ని నేను 2012లో ఆ భక్తి మార్గంలో నుంచి ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. సో ధ్యానంలో ఒక 1 ఇయర్ పాటు ప్రాక్టీస్ చేయటం, దీనిలో ఉన్న సైన్స్ని, వెజిటేరియన్కి ఎందుకు మారాలి, వెజిటేరియన్ అంటే ఏంటి అన్ని కూడా మేము కొద్దిగా చదువుకున్న వాళ్ళం కాబట్టి ప్రతిదీ కూడా సైంటిఫిక్గా తెలుసుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి కొంత నేను అవగాహన తెచ్చుకొని అక్కడ 2013 నుంచి మేము టీచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ నేను కాలేజెస్లో పనిచేసేవాడిని ఆర్ఐగా. అప్పుడు నేను పిల్లలకి ఎక్కువగా స్టాఫ్కి, సో వీళ్ళందరికి కూడా అట్లా మెడిటేషన్ అనేది చేస్తూ స్టిల్ టుడే ప్రతిరోజు కూడా మినిమం 2 అవర్స్ నేను ఎంత బిజీగా ఉన్నా కూడా మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషన్ లేకుండా మేము ఆ రోజు అనేది ఉండదన్నమాట. సో కాబట్టి అలా నా లైఫ్ సో కంటిన్యూ అవుతా ఉంది. సో ఫౌండేషన్లో లలిత మేడం గారు, సుమా మేడం గారు, సో వీళ్ళతో పాటు కూడా నేను ఒక చిన్న బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తూ ఉంటాను. సో ఇది నా ప్రొఫైల్, ఓకేనా. సో ధ్యానం ఎందుకు చేయాలి, అసలు ధ్యానం అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి. ఇప్పుడు మేడం చెప్పారు మనం ఎనర్జీ కావాలి. ఇప్పుడు వరకు మనం దీన్ని ఏమనుకున్నాం, ఈ శరీరం అనుకున్నాం. కానీ ఈ శరీరాన్ని నడిపించేది శక్తి. ఇది ఎప్పటికైనా పోయేదే, ఉంటుందా? ఈ శరీరం ఉంటుందా చెప్పండి? ఉండదు. ఇది ఎప్పటికైనా పోయింది. ఇది పోయే లోపల మన లైఫ్ పర్పస్ తెలుసుకొని అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం అది తెలుసుకొని మనం మన జీవిత విధానాన్ని సరైన మార్గంలో, సరైన ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో అదే ముక్తి మోక్షం. అర్థమైందా? మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఏసీలో కొనుక్కుంటాం. ఏసీలో కొనుక్కుంటే సుఖం ఉంటుందా, ఆనందం ఉంటుందా? సుఖం ఉంటుంది. సుఖం వెంటనే దుఃఖం ఉంటుంది. ఏసీ ఎండాకాలం వచ్చింది, పగలంతా ఏసీ వేసేస్తాం. కరెంటు బిల్లు ఒకసారి 3000 వచ్చింది, దుఃఖం. ఏంది నెల 3000. అట్లాగే ఫ్యామిలీతో చక్కగా మూవీకి వెళ్తాం. అంటే ఈ అందరు కలిసి మూవీకి వెళ్తాం. వెళ్ళేటప్పుడు వెళ్తాం, అంతా అయిపోయాక సాయంత్రానికి ఖర్చు 3000 కనపడుతుంది, దుఃఖం. అరే 3000 మూవీకి వెళ్ళి వస్తాయని. అంటే సుఖం వెనుక దుఃఖం ఉంది, మరి దుఃఖానికి ఆపోజిట్ వర్డ్ సుఖం ఉంది. మరి ఆనందానికి ఏమైనా ఆపోజిట్ వర్డ్ ఉందా? అటువంటి అద్భుతమైన ఆనందానికి విచారం కాదు మేడం, ఆనందానికి ఆపోజిట్ వర్డ్ లేదు. సో అటువంటి అద్భుతమైన ఆనంద స్థితిని పొందేది ఈ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. నిత్యం ఆనందంగా ఉంటాం. ఎందుకంటే మన జీవితంలో మనం దుఃఖంలో ఉన్నామంటే దానికి సంబంధించిన సరైన జ్ఞానం లేదు. ఎప్పుడైతే దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తీసుకుంటామో మన జీవితం కూడా ఆనందంగా, ఏదున్నా లేకపోయినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తృప్తిగా జీవిస్తూ ఉంటాం. అంటే అదొక ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అవుతాం, ఓకేనా. సో ఇది బాడీ కాదు, ఇది ఎనర్జీ. ఏంటిది? ఇది ఒక ఎనర్జీ. రవికుమార్ గారు ఉన్నారు, ఆయన శరీరం అనుకున్నాడు ఇప్పటి వరకు. మెడిటేషన్ చేయగా నేను శరీరాన్ని కాదని మనకు అర్థమైపోద్ది, క్లియర్ కట్గా అర్థమైపోద్ది. సో ఇది శరీరం కాదు, ఇది ఒక ఎనర్జీ. శివశక్తులు అనేది ఒక ఎనర్జీ, పార్వతీదేవి అనేది ఒక ఎనర్జీ. వాళ్ళంతా కూడా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మనం మానవులం కాబట్టి మనం లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం. ధ్యానం చేస్తే ఏమైందంటే నిరంతరం ఎవరైతే సాధకులు ఉంటారో వీళ్ళ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. మారిపోయి మన ఫ్రీక్వెన్సీని బట్టి ఆ తలాల్లో ఉన్న మాస్టర్స్తో మనం కనెక్ట్ అవుతాం, వాళ్ళ యొక్క సందేశాలు వింటాం. సో ఇవన్నీ కూడా మెడిటేషన్లో జరిగే ప్రాసెస్ ఇవంతా. అయితే ఇప్పుడు ఆధ్యాత్మికంగా వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం.
ఫస్ట్ అసలు బేసిక్ మనకి హెల్త్ కాబట్టి ఫస్ట్ ఈ ధ్యానం వల్ల ఆరోగ్యం ఎట్లా వస్తుంది, ధ్యానం వల్ల ఉపయోగాలు అంటే తెలుసుకున్నాం ఒక 5 to 10 minutes. సో ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో జనరల్గా మనం రోజు డైలీ నైట్ నిద్రపోతాం కదా, అది రోగ నిద్ర అంటారు. ఎందుకంటే డే అంతా వర్క్ చేసి వస్తాము, ఏయో ఆలోచనలు ఉంటాయి మైండ్లో. పడుకోగానే ఎంతమందికి నిద్ర వస్తుంది చెప్పండి? జూమ్లో 31 మంది ఉన్నారు కదా, 38 మంది ఉన్నారు. అసలు బెడ్ మీద పడుకోగానే కళ్ళు మూసుకోగానే నిద్ర రావాలి. ధ్యానంలో జాయిన్ అయిన తర్వాత నాకు వస్తుంది సార్. ఫస్ట్ డే నుంచే మార్పు వచ్చింది. అవునమ్మా, ఓకే, ఎక్సలెంట్. సో జనరల్గా ఎక్కడో రేరుగా ఉంటారు, అంటే అట్లా పడుకోగానే నిద్ర వచ్చేవాళ్ళు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు సరే అలా పడుకున్నా కూడా ఏదో ఒక టయానికి మనం డీప్ స్లీప్లోకి వెళ్తాం. 1 అవర్కో 1/2 అవర్కో ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తి అంతా కూడా, దాన్నే ప్రాణశక్తి అన్నారు, దాన్నే కాస్మిక్ ఎనర్జీ అన్నాం, దాన్నే దైవశక్తి అన్నాం. ఎనర్జీ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. ఎనర్జీ నైదర్, చిన్నప్పుడు మనం చదువుకున్నాం, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్. శక్తి అనేది నాశనం అయ్యేది కాదు, అది రూపాంతరం మార్చుకుంటా ఉంటది. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అంటాం. ఎనర్జీలో నెగిటివ్ పాజిటివ్ ఏం లేదు, మన ఆలోచనలు బట్టి అది మారుతూ ఉంటుంది. అర్థమైందా? సో మన బాడీ అంతా, మన టోటల్ లైఫ్ అంతా కూడా ఈ ఎనర్జీ మీద ఆధారపడి. సో ఈ ఎనర్జీని మనం 3 రకాలుగా తీసుకుంటున్నాం శరీరానికి. ఒకటి ఆహారం ద్వారా, ఇంకోటి నీటి ద్వారా, ఇంకోటి నిద్ర ద్వారా. ఈ నిద్ర ద్వారా కావాల్సిన మెయిన్, నిద్రపోయినప్పుడు ఏదైతే ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నామో అదే మన యొక్క డే మొత్తాన్ని కూడా నడిపించిద్ది. ఆహారం అనేది తర్వాత వాటర్, నీరు, తర్వాత 3వది ప్రయారిటీ ఆహారం. మనం ఏం చేసాం, ఫస్ట్ ప్రయారిటీ ఆహారానికి ఇస్తున్నాం. కొద్దిగా స్ట్రెయిన్ అవ్వగానే తినేస్తాం, రిక్వైర్మెంట్ లేకపోయినా కూడా తినేస్తాం, అంటే మనకు తెలియదు. సో ఫస్ట్ ప్రయారిటీ ఆహారానికి ఇస్తున్నాము. సెకండ్ ప్రయారిటీ నీటికి ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది తక్కువ ఉన్నారు. అసలు ఈ ప్రాణశక్తి, ఈ ధ్యానం అంటే ఏంటి, కాస్మిక్ ఎనర్జీ అంటేనే అసలు మర్చిపోయాం. కాబట్టి మనకి ఈ మూడిట్లో కన్నా ఫస్ట్ ప్రయారిటీ కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి. అందుకనే హిమాలయాల్లో యోగులు, ఋషులు, ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది, కొన్ని లక్షల మందిలో నాగసాధువులు వస్తున్నారు. ఎవరు మరి ఎక్కడ ఏ ట్రైన్లో కూడా కనపడతల్లా, మరి వస్తున్నారు వెళ్తున్నారు. దీని వెనుకున్న రహస్యం ఏంటి? వాళ్ళ యొక్క నాగసాధువులు, నిజమైన నాగసాధువులు కానీ, అఘోరాలు కానీ, అఘోరీలు, వీళ్ళంతా కూడా వాళ్ళ శరీరాన్ని కణ విభజన చేసుకుంటారు. మన శరీరం అంతా కూడా మాలిక్యూల్స్, యాటమ్స్తో ఉంటుంది. సో వాళ్ళ సాధనా మార్గాల్లో ఆ కణ విభజన చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అవుతారు. అక్కడి నుంచి కాంతి కన్నా వేగంగా వెళ్ళిపోతారు. కాంతి కన్నా వేగమైంది సూక్ష్మ శరీరాన్ని, మై డియర్ ఫ్రెండ్స్. అది ధ్యానంలోనే మనకు జరిగిద్ది. ఓకేనా? సో మళ్ళీ అటు వెళ్తే ఇంకా వేరే కాన్సెప్ట్ వెళ్ళిపోద్ది. మళ్ళీ బ్యాక్ వద్దాం. సో ఈ ప్రాణశక్తిని ధ్యానంలో ఎలా తీసుకోవాలో చూద్దాం. జనరల్గా నిద్రపోయినప్పుడు మనకు వచ్చే శక్తి ఇప్పుడు మన యొక్క దైవాంతిక జీవితంలో సరిపోవటంలా. ఎప్పుడైతే శక్తి లోపించిద్దో మన శరీరంలో అనారోగ్యం అనేది కలుగుతూ ఉంటుంది. కర్మల ద్వారా వచ్చే రోగాలు వేరు, మన లైఫ్ స్టైలు సరైన నిద్ర లేక, సరైన ఆహారం లేక, సరైన డైజెషన్ లేక, సో వీటి వల్ల వచ్చేవన్నీ వేరే రోగాలు. ఈ షుగర్లు కానివ్వండి, బీపీలు కానివ్వండి. ఈరోజు సొసైటీలో 80 మంది, 100 మందిని తీసుకుంటే 75 నుంచి 80 మందికి షుగర్, బీపీ ఉంటానే ఉంది. చిన్న చిన్న పిల్లలకు షుగర్లు వస్తున్నాయి, పుట్టిన పిల్లలకి షుగర్ వస్తుంది, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే షుగర్ వస్తుంది పిల్లలకి. స్పెడ్స్, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి. స్కూల్కి వెళ్తే ప్రతి 10 మందిలో 6-7గురికి స్పెడ్స్ ఉంటుంది ఈ రోజున. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే మన జీవన శైలి మారింది, మన ఆహారపు అలవాట్లు మారినాయి, మన పద్ధతులు మారినాయి. వెనకట్లో ఇవన్నీ లేవు. 2 తరాల క్రితం వెళ్తే హ్యాపీగా వాళ్ళు ఈ ధ్యానాలు చేయలే, యోగాలు చేయలే, కష్టపడి పనిచేసేవాళ్ళు, చక్కగా ఆనందంగా జీవించేవాళ్ళు, కల్మషాలు ఉండేవి కాదు, అందరిని కలుపుకొని కుల మతాలకు అతీతంగా. ఈవెన్ పల్లెటూరులో కూడా అట్లా ఉండేది వాతావరణం. ఈరోజు ఉదయం లేచిన కాడి నుంచి నువ్వంటే ఎంత, నేనంటే ఎంత,
ఇంట్లో సొంత అన్నదమ్ములకే పడతల్లా ఆస్తులు గొడవలు ఇవన్నీ. సో మన బయట పొల్యూషన్ కన్నా మన మైండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. అవునా కాదా? ఎస్ సార్ నో, నేనేం తప్పు చెబుతున్నానా? లేదు సార్, కరెక్ట్. సో కాబట్టి ఈ బయట పొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నాం. బయట పొల్యూషన్ ముందు మన మైండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఆలోచనలో ఉండే పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఇక్కడ ఇది మారిద్దో అవుట్ సైడ్ లో ఆ పొల్యూషన్ కూడా పోతుంది. ఏదైనా మానవుడి నుంచి వెళ్ళే పొల్యూషన్. అర్థమైందా? ఈ భూమి మీద ఏది జరిగినా కూడా అది మానవుడి యొక్క మేధస్సు నుంచి వెళ్ళేదే. సో కాబట్టి ఈ ధ్యానం అనేది రెగ్యులర్ గా మనం గనక చేసుకుంటూ వెళ్తే మనకి ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు మన జీవన శైలి, మనం ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా చూడాలి, సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైందా? అయితే ఈ ధ్యానం చేసే కొత్త వాళ్ళు అయితే ఇక్కడ గురువు గారు పత్రి సార్, మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి మాకు గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారు సైంటిఫిక్ గా ఒక ఫార్ములా కనిపెట్టారు కొత్త వాళ్ళకి. దాన్ని ఏమంటారంటే 3+2+1. ఏమంటారు? 3+2+1. ఫస్ట్ 3 ఏంటంటే 3 గంటలు ధ్యానం. ఓకే. ఫస్ట్ 3 అవర్స్ ఏంటంటే 3 గంటలు ధ్యానం, 2 గంటలు స్వాధ్యాయం, 3 అవర్స్ మెడిటేషన్. సెకండ్ 2 ఏంటంటే స్వాధ్యాయం, 2 గంటలు స్వాధ్యాయం. లాస్ట్ 1 ఒకటి ఏంటంటే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం. సో మరి రోజుకి 3 గంటలు ధ్యానం అనగానే మీరు భయపడొద్దు. మనకు రోజుకి 24 గంటలు. మనం అందరం ఎంత పని చేసినా కూడా 8 to 9 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అంతకుమించి మహా అయితే కొంతమంది 10 గంటలు ఉంటాయి. అంతకుమించి ఎవరికి వర్కింగ్ అవర్స్ ఉండవు నాకు తెలిసి, ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ. సో ఒక 10 గంటలు వేసుకోండి, 10 గంటలు పక్కన పెట్టేయండి. ఇంకేమన్నా తర్వాత ఇంకెన్ని అవర్స్ ఉన్నాయి? 14 అవర్స్. ఈ 14 అవర్స్లో నిద్రకు ఒక 6 గంటలు పక్కన పెట్టండి. 14లో 6 పోతే ఎన్ని ఉన్నాయి? సరే నిద్రకి 8 అవర్స్ పక్కన పెట్టండి. ఎన్ని అవర్స్ ఉన్నాయి? ఇంకా 6 అవర్స్. ఈ 6 అవర్స్లో మీ పర్సనల్ పనులకు ఒక 2 అవర్స్ పక్కన పెట్టండి. మీ పర్సనల్ పనులకు ఒక 2 అవర్స్ పక్కన పెట్టండి. మిగతా ఈ 4 గంటలను కూడా కొత్త వాళ్ళు ఎవరైతే నాకు ఆరోగ్యం కావాలి అని వచ్చారో ఆ తపన ఈ 4 గంటలు ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఒక 3 గంటలు అట్లీస్ట్ 3 అవర్స్. మార్నింగ్ ఒక 1 అవర్. ఇప్పుడు ఇక్కడ క్లాస్లో ఒక 1 అవర్ అయిపోద్ది. మధ్యాహ్నం మీరు ఎక్కడైనా ఉండండి, మీరు జాబ్కి వెళ్తారా, ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే చక్కగా 11ంటికి అందరూ సర్దుకుంటారు, తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు. మనం ఫ్రీ అవ్వగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? పెద్ద ఎల్ఈడి టీవీ. దానిలో గుర్తొచ్చేది ఏంటి? ఏమొస్తాయి? ఇవి ఉంటాయి కదా సీరియల్స్, అవి పెట్టుకొని సాయంత్రం దాకా చూస్తారు. సాయంత్రం అవన్నీ చూసి ఆ తలలో మనకి ఆ సీరియల్కి మనకి సంబంధం ఉండదు, అక్కడ సిచ్యువేషన్కి మనకి సంబంధం ఉండదు. అవన్నీ మైండ్లో పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ కల్లా రకరకాలుగా మైండ్ మనసు అంతా కూడా పాడు చేసుకుంటాం. సగం జీవితాలు పాడవటానికి కారణం ఇప్పుడు వచ్చే సీరియల్స్. ఒకప్పుడు సీరియల్స్ ఉన్నాయి, చాలా మనుషులను ప్రభావితం చేసేది. ఏదైనా మనం ఒక సినిమాకి వెళ్ళినా, మనం ఒక మంచి ఏదైనా చూసినా కూడా దానిలో మన జీవితాన్ని మంచిగా ప్రభావితం చేసే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మన దురదృష్టం ఏంటంటే సొసైటీలో అది లేదు. ఎందుకంటే పాజిటివ్ని ఎక్స్పోజ్ చేయడం తక్కువైంది, నెగిటివ్ని ఎక్స్పోజ్ చేయడం ఎక్కువైపోయింది. మీరు ఏం అవసరంలా, డైలీ కంటిన్యూగా వార్తలు చూడండి. ఒక 10 రోజులు, 11వ రోజు ఏదో ఒకటి వస్తుంది. సో అట్లా అయిపోయింది. కాబట్టి
ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది తప్పేం లేదు, తెలుసుకోవాలి. కానీ తెలుసుకున్న దానిలో మనం దేన్ని మైండ్లోకి తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు, దేన్ని ఆలోచించాలి, దేన్ని ఆలోచించకూడదు అనేది మనకు తెలియాలి. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక 4 అవర్స్ మీకోసం, మీరేదో ఫౌండేషన్ కోసం మా కోసం కేటాయించొద్దు. మీ యొక్క ఆరోగ్యం కోసం, మీ యొక్క ఎదుగుదల కోసం, మీ యొక్క మంచి ఆనందమైన జీవితం కోసం ఒక 4 అవర్స్ పక్కన పెట్టండి. కాలం అనేది చాలా విలువైంది. ఇవాళ పోతే రేపు అనేది మళ్ళీ రాదు. ఈ రోజు రేపు వస్తుందా? కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఒక గంటను మనం తీసుకురాగలమా గడిచిపోయిన కాలాన్ని? కాబట్టి భగవంతుడి దయ వల్ల, మీ ఆధ్యాత్మిక చింతన వల్ల, లేదంటే గత జన్మల ఆ యొక్క మనం చేసిన మంచి పనులు, ఈ జన్మలో మనం ఏ సిచ్యువేషన్ ద్వారా అయినా ఇక్కడికి రావచ్చు గాక ధ్యానంలోకి. ఒక మంచి ప్లాట్ఫామ్లోకి వచ్చారు. ఈ భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయి, అర్థమైందా? ఆధ్యాత్మికంగా సాధన మార్గాలు ఎన్నో ఉన్నాయి. వచ్చారు కాబట్టి దీనికి కనెక్టివిటీగా ఉండండి. దీని కనెక్టివిటీ రోజు ఉండాలి అంటే ప్రతిరోజు ఈ రూల్ను పాటించాలి. ఏంటది? 3 గంటలు ధ్యానం. మార్నింగ్ 1 అవర్ చేయండి, మధ్యాహ్నం ఒక 1 అవర్ చేయండి. టీవీలు పక్కన పెట్టండి, అర్థమైందా? అత్తాకోడలు సీరియల్ అసలే చూడొద్దు. ఎన్ని పక్కన పెట్టి నైట్ పడుకునేటప్పుడు మన సెషన్ ఉంటుంది, చక్కగా దానిలో కూడా జాయిన్ అవ్వండి. దానిలో రంగస్వామి సార్ అందరూ ఉంటారు, మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ధ్యానంతో పాటు ఎన్నో నేర్పుతారు. సో ఈవినింగ్ అయిపోయాక 1 అవర్ ధ్యానం చేసి పడుకోండి. సో ఇట్లా ఈ 21 డేస్ కనుక మీరు అలవాటు కలగలిగితే, ఒక బ్యాచ్ అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా మీ బాడీ కూడా మిమ్మల్ని లేపేసిద్ది, అర్థమైందా? యాక్చువల్గా నేను రాత్రి వచ్చే తలకి 12:30 అయింది, ఇంటికి పడుకున్నా. వేరే ఊరు వెళ్ళి జర్నీలో ఉండి లేట్ అయింది. అలారం పెట్టుకున్నా, అదేమో స్నూజ్ మోడ్లో పడింది, నాకు వినపడలే. సో నేను క్లాస్కి లేటుగా వచ్చేసా, అర్థమైందా? సో కాబట్టి మనకి ఈ స్టార్టింగ్లో ఎప్పుడైతే ఈ 21 డేస్ రెగ్యులర్గా మనం ప్రాక్టీస్, ఆటోమేటిక్ బాడీ లేపేసింది. ఏం చేయవసరం. ఒకవేళ నైట్ నువ్వు లేట్గా పడుకున్నా కూడా ఇది కనుక మనకు రోజు రెగ్యులర్గా అలవాటు అయితే ఆటోమేటిక్గా ఆ టైంకి మనం లేచి కూర్చుంటాం, ఓకేనా? సో ఇట్లా ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేయాలి. మరి యోగం అంటేనే కలయిక, వేటి కలయిక. ఈ ప్రాణాయామాలు ఇవన్నీ కూడా హఠయోగ ఆసనాలు, అవన్నీ ఫిజికల్ బాడీ కోసం, ఫిజికల్ బాడీ ఫిట్నెస్ కోసం. మెంటల్గా మనకి ఫిట్నెస్ లేకపోతే ఫిజికల్గా ఏం ఫిట్నెస్ ఉంటుంది? ప్రతిరోజు జిమ్కి వెళ్తారు, గంటలు జిమ్ చేస్తారు, మానసికంగా సరిలేకపోతే అది దేనికి ఉపయోగం? మరి ధ్యానంలో ఏమొచ్చింది అంటే మానసికంగా స్థిమితం వస్తుంది, మైండ్ పవర్ పెరిగిద్ది, అర్థమైందా? ఇక్కడ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్ బాడీ అంతా స్ట్రాంగ్ అయిపోతుంది. సో కాబట్టి యోగా అంటేనే ధ్యానము. యోగం అంటే కలయిక, వేటి కలయిక? మన బుద్ధి మనసు, ఈ రెండింటి కలయికే యోగా. సో కాబట్టి ఈ ప్రతిరోజు కూడా ఈ 3 అవర్స్. మరి ఇంకా మెడిటేషన్ ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం ఆరోగ్యం పొందుతాము, గత జన్మలను చూసుకోవచ్చు, స్పిరిచువల్గా ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు. రోజు సాధన చేసే కొన్ని ఎంతో మంది మహానుభావులు మనకు మెడిటేషన్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్. ధ్యానం అనేది ఇప్పుడు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయింది ఏంటి? అంబికా దర్బార్ పోయి తనకండి, భగవంతుడిని భక్తుని అనుసంధానం చేసి ధ్యానం, మెడిటేషన్. సో మెడిటేషన్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్, మై డియర్ ఫ్రెండ్స్. సో అంత అద్భుతమైన సాధన ధ్యానం అనేది. ఈరోజు డాక్టర్లు కూడా ప్రిస్క్రిప్షన్లో మన హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కిందకి రాసేస్తున్నారు, ప్రతిదానికి మెడిసిన్ వాడాల్సిన పని లేదు. నిజమైన డాక్టర్ గారు, నిజమైన ఈరోజు అంటే ఎవరు ప్రొఫెషన్ వాళ్ళది. నిజమైన డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే ఒకసారి మెడిసిన్ రాస్తున్నారు, తర్వాత మెడిసిన్ ఎక్కువ వాడద్దమ్మా, ఇవి ప్రతిదానికి కూడా మెడిసిన్ వేయొద్దు, ఎమర్జెన్సీలోనే మీరు మెడిసిన్ వాడండి అని కూడా చెప్తున్నారు ఈ రోజుల్లో. సో కాబట్టి ప్రతి చిన్నదానికి మనం ఈ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏది తగ్గదు, కొద్దిగా మన జీవన విధానం మార్చుకుంటా, మెయిన్ మెడిటేషన్ చేసుకుంటా,
ఎప్పుడైతే మన మనసును ప్రశాంతంగా పెట్టుకుంటామో అక్కడే సగం ఆరోగ్యం, పరిపూర్ణ ఆరోగ్యం వచ్చేస్తుంది. అర్థమైందా? సో కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ స్టార్టింగ్ 21 డేస్ 100% ఈ 21 డేస్ మీరు ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తారని మీ మనసులో చెప్పుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని, అందరు కళ్ళు మూసుకొని ప్రతిజ్ఞ చేసుకోండి. ఈ 21 రోజులు కూడా నేను మహావతార్ ఫౌండేషన్లో వచ్చేటువంటి ఏ ఒక్క క్లాసును కూడా మిస్ అవ్వను. ప్రతిరోజు 3 గంటల ధ్యానాన్ని ఖచ్చితంగా పాటిస్తాను. రైట్. సో ఇది మీకు సెల్ఫ్ అఫర్మేషన్. అర్థమైందా? సో ఈ 21 డేస్ చేయగలిగితే మనకు ఖచ్చితంగా ఆరోగ్యం అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మన దగ్గర అనారోగ్యాన్ని బట్టి మెడిసిన్ రాస్తాడు. ఎక్కువ అనారోగ్యం ఉంటే ఎక్కువ మెడిసిన్ రాస్తారు, తక్కువ అనారోగ్యం ఉంటే తక్కువ మెడిసిన్ ఇస్తారు. అట్లాగే మనకి ఈ సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ఎక్కువసేపు ధ్యాన సాధన చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువసేపు ధ్యాన సాధన చేయాలి. మరి ఇక్కడ ధ్యానంలో ఎంతసేపు చేసామనేది కాదు, ఎంతసేపు మనం ఈ మైండ్ని ఖాళీగా పెట్టుకున్నాం. వెన్ ఎవర్ అవర్ మైండ్ బికమ్ జీరో వి విల్ బికమ్ హీరో అంటాడు పత్రిజీ. వెన్ ఎవర్ అవర్ మైండ్ హీరో అంటే బయట హీరోయిజం కాదు. నిజమైన హీరో ఎవరంటే ఈ మైండ్ని ఎంటీ పెట్టుకున్నట్టు నిజమైన హీరో. వెన్ ఎవర్ అవర్ మైండ్ బికమ్ జీరో వి విల్ బికమ్ హీరో. ఆ యొక్క ఎంటీ స్టేట్లోనే మనకు ఆ ఎనర్జీ పాస్ అవటం, ఎనర్జీ ఫ్లో అవటం, ధ్యానంలో శరీరంలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ అంతా కూడా హీల్ అవటం, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం. మరి ఫర్ సపోజ్ ఒక పర్సన్కి బాగా హెడేక్ ఉంది, ధ్యానం చేశాడు తగ్గిపోయింది. ఇంకోటి రాదా? శరీర ధర్మమే. అర్థమైందా? ప్రతిదానికి మన ధ్యానాన్ని అట్లా ఉపయోగించకూడదు. అర్థమైందా? మనం మామూలుగా ఏమి చేసే సాధన పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఆ నెగిటివిటీ అంతా కూడా పక్కకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. మంచి అంతా కూడా మనకు జరుగుతూనే ఉంటుంది. అది మెడిటేషన్లో ఒక గొప్ప విషయం. అది ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా దానికోసమే. మనకు సమస్య ఉంది, దాన్ని ఫస్ట్ 41 డేస్లో క్లియర్ చేసుకోవాలి. ప్రతిరోజు మంచిగా ఒకరికి అప్పులు ఉన్నాయి, నాకు ఈ అప్పులన్నీ తీరిపోవాలని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయండి. సంకల్ప శక్తి అంటారు. సంకల్పాన్ని పదే పదే అనుకుంటా, విజువలైజేషన్, అది అయిపోయింది అనుకుంటా ఉంటే ఆరోగ్యం కోసం కూడా గంటలు ధ్యానం చేయవసరం. మనస్ఫూర్తిగా పొద్దున్నే లేచి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా, అంటే నోటితో కాదు, లోపల ఆ భావంతో ఫీల్ అవ్వాలి. నేను ఆనందంగా ఉన్నాను చెప్పండి. నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను నా జీవితం తృప్తిగా జీవిస్తున్నాను. ఈ మంత్రాన్ని 108 సార్లు పలకండి. అర్థమైందా? 108 టైమ్స్ మనస్ఫూర్తిగా నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, తృప్తిగా జీవిస్తున్నాను. ఎప్పుడైతే ఈ 3 చెప్పుకుంటామో ఆటోమేటిక్గా మన లైఫ్ కూడా మారిపోద్ది. ఎలా అంటే మన శరీరానికి ఉన్న గొప్ప వ్యవస్థ ఏంటంటే మన శరీరం అంతా కూడా మన ఆలోచనలు బట్టే మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటామో మనం ఏదైనా చిన్న రోగం వచ్చినా 10 మందికి ప్రమోట్ చేస్తాం. నా షుగర్ వచ్చింది, దీని దొంపదేగా ఈ వయసులో వచ్చింది, ఇట్లా సానుభూతి కోసం ఆ 10 మందికి ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండానే మనకు షుగర్ ఉంది, బీపీ ఉందని ఎప్పుడైతే 100 మందికి చెబుతామో అది 100 రెట్లు పెరిగిద్ది. సో ఇది మన శరీరానికి ఉన్న గొప్ప వ్యవస్థ. మన ఆలోచన బట్టే మన బాడీ మూవ్ అవుతూ ఉంటుంది. మన ఆలోచన, మన మానసిక స్థితిని బట్టే మనకి ఈ డిసీజెస్ అన్ని కూడా మనకి రావటం జరుగుతుంది. సో ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండండి. ఎందుకు వస్తుంది బీపీ? మీరు హ్యాపీగా ఉండండి, టాబ్లెట్ కూడా అవసరం లేదు. అర్థమైందా? ఔషధం అనేది బంగారాజు గారు భలే బ్రష్ చేస్తున్నారు. వీడియో ఆన్ చేశారండి, వీడియో ఆఫ్ చేసుకొని చేయండి, రికార్డ్ అవుతూ ఉంటాయి. సార్ ఇంకా డ్రెస్సింగ్ కూడా ఒకసారి చెప్పండి సార్. చెప్దాం మేడం, చెప్దాం. సో కాబట్టి
ఔషధం ద్వారా ఆరోగ్యం రాదు. మంచి ఆలోచనలు, మంచి ధ్యాన సాధన, ప్రేమగా ఉండటం, వీటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఆ 3 లేకుండా మనం ఎన్ని ఔషధాలు వాడినా కూడా వ్యర్థం. ఔషధం వల్ల, మందుల వల్ల సంపూర్ణ ఆరోగ్యం రాదు. ఇప్పుడు మంచి ఆలోచనలు, ఇప్పుడు మనసు ఒక తెల్ల పేపర్లా ఉండాలి. ఏ కల్మషం లేకుండా, ఏ ఇది లేకుండా ఎప్పుడైతే మనం గనక అట్లా తయారవుతామో అప్పుడు మనకి ఆ సంపూర్ణ ఆరోగ్యం అని వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ స్థితి మెడిటేషన్ ద్వారా వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ప్రతిరోజు కూడా 3 గంటలు ధ్యానం చేయాలి. చేస్తే నీ 21 డేస్ దాని యొక్క ఫలితం ఉంటుంది. తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి? స్వ అధ్యాయం. ఇప్పుడు వరకు పుస్తకాలు చదివాం. నన్ను నేను చదువుకోవటం. ఇదేంటి ఈయన భలేవాళ్ళలాగా ఉన్నాడు, నన్ను నేను ఎట్లా చదువుకుంటాను మీకు డౌట్ రావచ్చు. కొద్దిగా ఇవన్నీ కూడా ఈ టర్మ్స్, ఈ వర్డ్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి స్పిరిచువల్ లాంగ్వేజ్లో. రమణ మహర్షి ఎంతమందికి తెలుసు? శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు ఎంతమందికి తెలుసు? మహర్షి జీవితం అంతా చెప్పింది ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ధ్యానం చెయ్యి, మౌనంగా ఉండు. ధ్యానం చెయ్యి, మౌనంగా ఉండు. ఈ 2 పదాలు ఆయన చెప్పింది. ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆయన గురువు గారికి సరెండర్ అయిపోయారు. అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఆయన మహానుభావుడు రోజు గిరి ప్రదక్షిణ చేసేవాడు. ఆ గిరి ప్రదక్షిణ చేసి అయిపోయే లోపల ఆయన వాళ్ళకి అన్ని వదిలేసి అక్కడే ఉండిపోయేవాళ్ళు. పత్రిసారి కూడా అదే చెప్పారు, చేయాల్సింది 3 ఒకటి ధ్యానం చేయాలి, ప్రతిరోజు జీవితాన్ని ధ్యానంతో మొదలు పెట్టాలి, సాధ్యమైనంత మౌనంగా ఉండాలి, వెజిటేరియన్స్గా మారాలి, శాకాహారులుగా మారాలి. ఈ 3 ఆధ్యాత్మికతలో ఫస్ట్. ఈ 3 ఎవరైతే పాటిస్తారో ఇంకా వాళ్ళకి ఇక తిరిగిలేదు. ప్రతిరోజు ధ్యానం చేయటం, శాకాహారులుగా మారటం, మనల్ని మనం స్వాధ్యాయం చేసుకోవటం. సో స్వాధ్యాయం అంటే ప్రతిరోజు స్వ అంటే నన్ను నేను అధ్యయనం చేసుకోవటం. అంటే నన్ను నేను ప్రతిరోజు కూడా నేను ఎవరిని, నా లైఫ్ పర్పస్ ఏంటి, అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాం. ఫిజికల్గా ఉంటాయి, కుటుంబ వ్యవస్థ, పిల్లలు, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మన సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, సెల్ఫ్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, దానికోసం కూడా మనం సాధన చేయాలి. ఈ స్వాధ్యాయంలో మనకి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అద్భుతమైన పుస్తకాలు. అదేంటి ఇప్పుడు దాకా 3 గంటలు ధ్యానం అన్నాడు, ఆడే 3 గంటలు సీరియల్ పోతున్నాయి నాయి, మళ్ళీ ఇంకో గంట స్వాధ్యాయం అంటున్నాడు. అసలు ఇంకా కొంపదీసి టీవీ జోలు వెళ్ళకూడదని అనుకోకండి. ఈ 21 డేస్ కూడా చక్కగా ఇప్పుడు వరకు చూసాం, పక్కన పెట్టండి. మనకు ఆరోగ్యం కావాలన్నా కొన్ని కావాలంటే కొన్ని చేయాలి, తప్పదు. మనం ఏదైనా కావాలంటే కొన్ని సాక్రిఫై చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ మేము చక్కగా ఒక 4 అవర్స్, ఒక 3 అవర్స్ మెడిటేషన్, 1 అవర్. మంచి పుస్తకాలు ఉన్నాయి. లెర్నింగ్ బిగినింగ్ స్టేజ్ వాళ్ళకి మంచి బుక్స్ ఉన్నాయి. పీడిఎఫ్లో అవి పెడతారు. నిదానంగా మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక 2 పుస్తకాలు కొనుక్కోండి. ఫస్ట్ తులసీదళం పార్ట్ 1, పార్ట్ 2 అని 2 ఉంటాయి. ఆ 2 బుక్స్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ రెండింటి మీద మనకి సరైన అవగాహన వస్తే ఇంకా వేరే బుక్ జోలు కూడా వెళ్ళవసరం. అంటే వద్దని కాదు, ఫస్ట్ లెర్నింగ్ స్టేజ్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాత వాళ్ళకి కూడా తులసీదళం పార్ట్ 1, పార్ట్ 2 పత్రి గారు రాసిన బుక్, అవి చాలా బాగుంటాయి. అవి తెప్పించుకోండి. అవి తెప్పించుకోలేని వాళ్ళు మనకి గూగుల్లోకి వెళ్తే పీడిఎఫ్స్ ఉన్నాయి. పిఎస్ఎస్ మూమెంట్ పీడిఎఫ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని బుక్స్ పీడిఎఫ్స్, అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన మేడం దగ్గర ఉంటాయి, మేడం దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇట్లా ప్రతిరోజు కూడా 3 గంటల ధ్యానము, 1 గంట స్వాధ్యాయం, ఓకేనా, చేసుకుంటా కనుక వెళ్తే 21 డేస్లో మనకి సంపూర్ణ ఆరోగ్యం. ఇక్కడ క్లారిటీ ఉండాలి, నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చాను, అయ్యో మాస్టర్ వస్తారు ఏం చెప్తున్నారా వెంట వెళ్ళిపోవటం కాదు. మనకంటూ ఒక సెల్ఫ్ గోల్, నేను ఆధ్యాత్మికంగా ఎదగాల, సంపూర్ణ ఆరోగ్యం కావాలా, మానసిక ప్రశాంతత కోసం వచ్చానా. సో ఈ క్లారిటీ మీ దగ్గర ఉండాలి. ఆ క్లారిటీతో ప్రతిరోజు సాధన చేయాలి. సినిమాకి వెళ్తాం,
సినిమాకి వెళ్ళి సినిమా చూడకుండా నిద్రపోతే ఉపయోగం ఉందా? అలాగే ఈ క్లాసులో కూడా ఒక క్లారిటీ, నాకేం కావాలి, మీరు ఈరోజు క్లాస్ అయిపోయాక చక్కగా ప్రశాంతంగా కూర్చొని అయిపోయాక సాయంత్రం ఒక వైట్ పేపర్ పెట్టుకోండి మీ ముందు. మీ లైఫ్ అంతా కూడా ఒకసారి డిస్క్రైబ్ చేసుకోండి. నా లైఫ్లో నేను చేసిన చెడు ఏంటి, మంచి ఏంటి, ఈ 25 సంవత్సరాలు, 30, 40, 50 సంవత్సరాల్లో నేను సాధించింది ఏంటి, అసలు నాకేం కావాలి, నేను ఎక్కడ అశాంతిగా ఉన్నాను, ఎక్కడ దుఃఖపడుతున్నాను, నా జీవితంలో నేను కోల్పోయింది ఏంటి, గెయిన్ చేసింది ఏంటి, అంతా కూడా ప్రశాంతంగా ఒక గంట కూర్చొని ఒక వైట్ పేపర్ మీద రాయండి. రాశాక రాసే కొంది చివరిలో మనకేం కావాలో తెలిసిద్ది. ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన స్వధర్మం తర్వాత పరధర్మం. సో ఆ చివరికి ఏదైతే మనకి అంత అనలైజ్ చేసుకుంటా ఆ చివరికి వచ్చేది మనకి నిజమేంగా కావాలి. దానికోసం ఈ 21 days సాధన. ఓకేనా? చేస్తారు అందరూ? ఏం చేయాలి? ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకుపోయినా పర్లా, మీరు అనలైజ్ చేసుకోండి మీ లైఫ్ మొత్తాన్ని. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, అన్ని ఏజ్లో ఉన్నారు కదా ఇక్కడ. ఈ 60 సంవత్సరాల్లో మనం పొందిన ఆనందాలు ఏంటి, దుఃఖం ఏంటి, బాధ ఏంటి, అసలు ఇప్పుడు నాకేం కావాలి, నేను ఎందుకు ఈ ధ్యానంలోకి వచ్చాను, లేదా పొద్దున్న 5ంటికి లేపుతున్నారు, మేడం గారు మెసేజ్లు పెడతారు, త్వరగా జాయిన్ అవ్వండి అని. సో ఫస్ట్ మనకి ఏం కావాలో మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆ క్లారిటీతో కనుక సాధన చేసుకుంటే వెళ్తే డెఫినెట్గా దాన్ని మనం పొందుతాం. అర్థమైందా? సో మరి అట్లా ధ్యానం, స్వాధ్యాయం. నెక్స్ట్ సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ధ్యానంలో మనం ధ్యానం చేసాక మనం మాట్లాడుకోవటం, చక్కగా వాటి అనుభవాలు షేర్ చేసుకోవటం. ఓకేనా? సజ్జనులతో చేసేది సజ్జన సాంగత్యం. సో మనం సాధన చేస్తాము, ఇవి బయట వాళ్ళతో డిస్కస్ చేయగలమా? వాళ్ళకేం తెలియదు పాపం. అర్థమైందా? నాకు ధ్యానం చేయగల అది ఏదో కనపడిందని చెప్తాం, అది నాకు తెలుసు చెప్తే, బయట వాడు చేసి పిచ్చెక్కింది అనుకుంటాడు. వాళ్ళకి తెలియదు కదా పాపం ఈ సబ్జెక్ట్ వాళ్ళ కనెక్టివిటీ ఉండదు కదా. సో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా వచ్చే అనుభవాలు మనం ఎవరితో మాట్లాడాలి అక్కడే షేర్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకి చెప్పొచ్చు, కొంతమంది ఇన్స్పైర్ అయ్యి కూడా మళ్ళీ క్లాస్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు. ఓకేనా? సో మా అవతార్ ఫౌండేషన్లో ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్, ఉపయోగించిన వాళ్ళకి ఉపయోగించుకున్నంత. అర్థమైందా? సో మనం ఎక్కడ కూడా ఫీజులు ఏమి కలెక్ట్ చేయటాలు కానీ కోర్సెస్కి ఏమి ఉండదు. ఎందుకంటే పత్రి సారు సేవ అంటేనే వితౌట్ ఎక్స్పెక్టేషన్, ఏమి ఆశించుకుండేదే సేవ. ఆ మహానుభావుడు అట్లాగే మరి యొక్క ధ్యానాన్ని, శాకాహారాన్ని, ఎంతో విజ్డమ్, మానవుడు ఎలా జీవించాలి, ఒక మిత్రుడిలా, మరి ఒక ఎంతో అద్భుతమైన ప్రేమను పంచుతూ గురువుగా మరి ఈరోజు కొన్ని లక్షల మందిని తయారు చేశారు. ఎక్కడ పిఎస్ఎస్ మూమెంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ ఆ కోర్సెస్కి ఫీజు తీసుకోవటం లేకుండా ప్రతిదీ ఫ్రీ, ఉచితంగా రండి, వివేకులంతలే వెళ్ళండి. భగవాన్ రమణ మహర్షి దగ్గర కూడా రండి, అక్కడ భగవాన్ ఆశ్రమంలో కూడా అదే ఉంటుంది, ఉచితంగా రండి, వివేకవంతులే వెళ్ళండి. సో కాబట్టి ఈ 21 days కూడా చక్కగా మీరందరూ మంచిగా ధ్యానం చేయాలి. సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, మంచి తృప్తికరమైన జీవితం మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సో ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ధ్యానం ఇంతవరకు చేయలేదుగా ఈరోజు? లేదుగా మేడం? సో ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక 5 నిమిషాలు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుదురు. తర్వాత ఒక 20 minutes 30 minutes మెడిటేషన్ చేద్దాం. సో ధ్యానం చేసేటప్పుడు ఈ భూమి మీద రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనం ధ్యానం చేసే పేరు, దీన్ని పాలీ భాషలో ఇది బుద్ధుడి మార్గం, దీన్ని పాలీ భాషలో ఆనాపాన సతి అంటారు. ఏమంటారు? ఆన పాన సతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం. ఓకేనా? ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ని అందరూ జాగ్రత్తగా వినాలి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అంటే పీల్చే గాలి. అపాన అంటే నిశ్వాస, వదిలే గాలి. సతి అంటే గమనించటం.
అర్థమైందా? మళ్ళీ వినండి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే గమనించటం. సో ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించడమే ధ్యానం. మీరు ఏ ధ్యాన ప్రక్రియ తీసుకోండి, ఏ యోగ ప్రక్రియని తీసుకోండి, ఈ శ్వాసకు సంబంధం లేకుండా ఏది ఉండదు. ఈ భూమి మీద ఎన్నో పద్ధతులు ఉన్నాయి. బుద్ధుడు కూడా ఎన్నో పద్ధతులు కనిపెట్టారు. సో మానవాళికి ఆయన ఎక్కడా కూడా, ఆయన కనిపెట్టిన పద్ధతులు ఆయనకి ఎక్కడా కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. చివరిగా అన్ని రీసెర్చ్ చేసి ఎప్పుడైతే ఒక వేకుంజామును కూర్చొని బౌద్ధ వృక్షం కింద ఈ శ్వాసను గమనించడం మొదలు పెడతారు. ఈ శ్వాసను ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతారో ఆయన గత జన్మల నుంచి చూసుకోవటం, గత జన్మల్లో ఆయన యొక్క ఆ విషయాలన్నీ తెలుసుకోవటం, అక్కడ బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. సో ఇది 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్పటి వరం ఈ ఆనాపానసతి. అట్లాగే మనకు ఆది గురువు అయినటువంటి పరమశివుడు ఇచ్చినటువంటి సాధన ఇది. శ్వాస మీద ఈ శ్వాసను గమనించడం అనేది. చాలా మంది యోగులు కళ్ళు మూసుకుంటారు. ఏం చేస్తారంటే వాళ్ళ శ్వాసను గమనిస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ శ్వాసను గమనించడం అంతే. వినటానికి చాలా ఏముంది, శ్వాసనే కదా గమనించడం అంటుంది. అది చాలా ఈజీగా ఉంటుంది వినటానికి. బట్ ప్రాక్టీస్లోకి వచ్చే తలకి పత్రిసారి చెప్పారు, ధ్యానం అంటే కాఫీ తాగినంత సులువు అని. కాఫీ తాగినంత సులువే, కానీ అంతే కష్టం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీకు ఇక్కడ ఏ ఆలోచన లేవు, ఎందుకంటే మీ మైండ్ అంతా కూడా నా మాట మీదే ఉంది ధ్యాస. కానీ కళ్ళు మూసుకుంటే ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంది ఇది. ఏ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో వచ్చే ఆలోచన పక్కన పెట్టి మళ్ళీ మన మనసును ధ్యానం వైపు తీసుకెళ్ళాలి, శ్వాస వైపు తీసుకెళ్ళాలి. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. తర్వాత ప్రతిరోజు మెడిటేషన్లో మ్యూజిక్ ప్లే చేస్తారు. మ్యూజిక్ ఎందుకు ప్లే చేస్తారంటే ఆలోచన రహిత స్థితికి తొందరగా వెళ్ళడానికి అదొక హెల్ప్గా. అర్థమైందా? ఇప్పుడు ఏం లేకుండా ధ్యానం చేస్తే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే పత్రి గారి ఫ్లూటు, పత్రి సారు గురుగారు ఫ్లూట్ బాగా వాయిస్తారు. ఆ ఫ్లూట్ మ్యూజిక్ గైడెడ్ మెడిటేషన్ ప్లే చేస్తారు. చేసినప్పుడు ఎప్పుడైతే మీరు దాన్ని గమనిస్తూ దాన్ని వింటూ శ్వాసను గమనిస్తారో చాలా తక్కువ టైంలోనే మీరు ఆ యొక్క ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు కూడా డే 1 కాబట్టి చక్కటి మ్యూజిక్తో మనం మరి కొద్దిసేపట్లో ఈ ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. ఒక 3 to 4 minutes. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. గొంతు క్లియర్గా ఉందా మేడం? నాది గొంతు పోయింది. వాయిస్ క్లియర్ ఉందా? ఓకే సార్. ఏమైనా డౌట్స్ సార్ ఉంటే అడగండి. చెప్పిన దానిపైన ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకుంటే ఇంతకు ముందు కూడా ధ్యానంలోకి రావడానికి కూడా ముందు కూడా కొన్ని ఉంటాయి కదా డౌట్స్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి కొత్త వాళ్ళు. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఇంకా డ్రెస్సింగ్ ఒకటి సార్. ఎస్పెషల్లీ డ్రెస్ కోడ్ పెట్టుకోండి. మగవాళ్ళు బన్నీలు వేసుకొని కూర్చోవద్దు. ఇది రికార్డ్ అవుతూ ఉంటాయి, ఎంతోమంది చూస్తూ ఉంటారు. అట్లాగే ఓకేనా? మార్నింగ్ మీరు క్లాస్కి వచ్చే ముందే ఒక 1/2 hour ముందు లేసి మీ కాలు కుర్చీలన్నీ తీర్చుకొని కొంచెం బాడీని అటు ఇటు వాకింగ్ చేసి మంచిగా ఈ క్లాస్లో ఉన్నప్పుడు ఒక 2-3 లీటర్లు వాటర్ దగ్గర పెట్టుకోండి. క్లాస్ అయిపోయి లోపల వాటర్ తాగేటప్పుడు నిదానంగా తాగాలి, ఎత్తిపోసుకోవద్దు ఎవరు. అర్థమైందా? ఎస్పెషల్ గ్యాస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, డైజెషన్ ప్రాబ్లం, ఎప్పుడు నీళ్ళు ఇలా ఎత్తిపోయొద్దు. ఎత్తిపోసినప్పుడు ఏమైందంటే బయట ఉన్న ఎయిర్ అంతా లోపలికి వెళ్ళి అది ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో మ్యాక్సిమం రాగి చెంబుల్లో నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి. డ్రెస్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం సెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో మీ ఇష్టం వచ్చినప్పుడు రావటం, లాగిన్ అవ్వటం, ఎవరు వచ్చారా, ఎంతమంది వచ్చారా వాళ్ళని చూసి మళ్ళీ లాగౌట్ చేయటం, ఇలాంటివి చెయ్యొద్దు. అర్థమైందా? శ్రద్ధ, సబూరి ఈ 2 ఉంటేనే మనం ఈ 21 daysలో మనం ఏదైతే మీకు ఈరోజు కావాలని సంకల్పంతో వచ్చారో ఆ క్లారిటీ లేకపోతే ఈరోజు క్లారిటీ తెచ్చుకోండి. ఒక పెన్ను పేపర్ తీసుకొని మీకు ఏమేం కావాలో మనస్ఫూర్తిగా రాసుకోండి, ఏకాంతంగా కూర్చొని. వాటి కోసం ఈ 21 days ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 21 days స్పిరిచువల్గా ఆధ్యాత్మిక జీవితం కోసం మళ్ళీ కొనసాగిద్దాం సాధన. ఎందుకంటే ఫిజికల్ లైఫ్లో ఫిజికల్ నీడ్స్ కూడా అవసరమే. ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతాం, మంచి గుడ్ రిలేషన్స్ కోసం సంకల్ప ధ్యానాలు తప్పులేదు.
21 డేస్ మీ ఆరోగ్యం కోసం చేయండి. కానీ ప్రతిరోజు అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మంత్రం పాటించండి. నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, తృప్తిగా జీవిస్తున్నాను. చెప్తారా? రైట్. ఏమైనా డౌట్స్ అన్మ్యూట్ ఉంటే అడగండి. చేసుకోండి మాస్టర్స్. ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, తృప్తిగా జీవిస్తున్నాను. yes. అవి మనసులో నుంచి రావాలి. మనం ఫీల్ అవ్వాలి. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఫీల్తో అనాలి. అంతేగా నోటితో అంటే ఉపయోగం లేదు. అట్లా ధ్యానంలో కూర్చున్నప్పుడు కొద్దిగా స్మైల్ ఇచ్చి కూర్చోండి. సీరియస్గా కూర్చోకుండా కొంచెం చిరునవ్వు పెట్టుకొని కూర్చోండి. ఏం డౌట్స్ లేవనుకుంటా. సరే, ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ధ్యానం ఎలా చేయాలో ఒకసారి తెలుసుకోండి. మనం చేసే ధ్యానం పేరు ఏం పేరు బంగారాజు గారు? సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మనం నమస్తే చేసే సార్. నమస్తే అండి. మనం చేసే పత్రిజీ ధ్యానం అండి. పత్రి ధ్యానం కాదు. ఇప్పుడు చెప్పా కదా నేను. ఆహా, పేరేంటి? ఆనందంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను. అదిగా సార్, మనం చేసే ధ్యానం పేరేంటి? ఆహా, ఆనాపాన ధ్యానమా? ఆనాపాన అపాన. అమ్మా మీరేం మాట్లాడద్దు. సార్ బంగారాజు గారు మీరు చెప్పండి. ఆ, ఏంటి మనం ధ్యానం చేసే ధ్యానం పేరు ఏంటి? అంటే ఉశ్వాస నిశ్వాస అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం అండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. మళ్ళీ ఒకసారి ఆనాపాన సతి అంటారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం. అవును సో సార్. మన కళ్ళు మూయగానే ఫస్ట్ మన మైండ్ లోకి ఇది రావాలి. అవునండి. శ్వాసను గమనించడం అనేది మన మైండ్ లోకి రావాలి. ఓకేనా? వేరే ఏం సార్. అవసరం. సో అలాగే సార్. ధ్యానంలో మాక్సిమం అందరూ కూడా కింద అంటే కింద అంటే మీన్ ఏదన్నా ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద చక్కగా బాచా పట్లు వేసుకొని కూర్చోడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది సార్. పెద్దవాళ్ళు ఉంటారు, మీ మోకాళ్ళు వంగవు. ఆ వంగన వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా కుర్చీలో కూర్చోండి, సోఫాలో కూర్చోండి. కానీ ఈ 21 రోజు ఒకే ప్లేస్ లో కూర్చొని ధ్యానం చేయండి. ఒకరోజు గుడ్లు దేవుడి గదిలో, ఒకరోజు బెడ్రూమ్ లో, ఒకరోజు హాల్లో, ఇట్లా ప్లేస్లు మారద్దు. ఓకే సార్. మనం రెగ్యులర్ గా ఒకే ప్లేస్ లో కూర్చొని ధ్యానం చేస్తే అక్కడ మనకి ఇంకా తొందరగా డీప్ స్లీప్ వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఆసన సిద్ధి అంటాం దాన్నే. అక్కడే కూర్చుంటాం కదా. మనం అవును. రెగ్యులర్ మెడిటేషన్ చేసే అక్కడ ఒక ఎనర్జీ ఫామ్ అయింది, అక్కడ అలా ఉండిపోతుంది. మనం వెళ్ళి అవును సార్. కూర్చోగానే మనకు కుదిరిద్ది. అందుకని పీఠాలు పెట్టుకుంటారు. అర్థమైందా? సో కాబట్టి మీరు ఏదో ఒక ప్లేస్ ఐదర్ దేవుడి గుడి కనుక సపరేట్గా ఉంటే మీ ఇంట్లో బెస్ట్ ఏంటంటే అక్కడ కూర్చోండి. లేదు అనుకుంటే మీ బెడ్రూమ్ లో ఒక ప్లేస్ డిసైడ్ చేసుకొని కూర్చోండి. ఓకేనా? ఓకే సార్. ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇట్లా ఈ చేతులు కదా, ఈ కాళ్ళు అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇట్లా క్రాస్ చేసుకోండి. ఇద్దరు కాళ్ళకు లాకింగ్ సిస్టమ్. తర్వాత ఇట్లా ఈ చేతులు ఉన్నాయి కదా, కాళ్ళు రెండు క్రాస్ చేసాం. ఈ చేతులు ఉన్నాయి కదా, ఇలా వేళ్ళలో వేలు పెట్టుకోండి. ఇది లాకింగ్ సిస్టమ్. తర్వాత కళ్ళు మూసేయండి. కళ్ళు మూసేయాలి. నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ ధ్యానంలోకి వెళ్ళాలి. అయిపోయింది. అర్థమైందా? హాయిగా కూర్చోవాలి, కళ్ళు రెండు మూసేయాలి, వేళ్ళల్లో వేలు పెట్టుకుంటాం చక్కగా ఫ్రీగా. స్థిర సుఖాసనం. ఇక్కడ ఏదో పత్రిసారు స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చోమన్నారు. మన బాడీ ఎలా అంటే స్థిరమైన సుఖమైన ఎట్లా కూర్చోవద్దు. మనకి ఎట్లా వీళ్ళు ఇట్లా ఇలా కూర్చున్నప్పుడు మన బాడీ ఎంత కన్వీనియంట్గా ఉంటుందో అంత కన్వీనియంట్గా. కొంచెం మీకు ఓపిక ఉంటే వెన్నెముకను కొద్దిగా నిటారుగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం కూర్చున్న పోస్చర్ మీద ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. సోఫాలో కూర్చున్న వాళ్ళు కూడా ఇంత 2 పాదాలు క్రాస్ చేసుకోవడం, చేతుల్లో చేతులు పెట్టుకోవడం, కళ్ళు మూసేయటం, చక్కగా నెమ్మదిగా ఆ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసన. ధ్యానం అంతా అయిపోద్ది. ధ్యానం నుంచి బయటకు వచ్చేటప్పుడు బయటకు వచ్చే ప్రక్రియ ఒక్కసారి కళ్ళు తెరవకూడదు. వీళ్ళు చెప్తా ఉంటారు, మేడం వాళ్ళు మాస్టర్స్ చెప్తా ఉంటారు, మీ 2 అరచేతులు కళ్ళపైన పెట్టుకోండి అంటారు. కొంతమంది కళ్ళు అని అర్థం కాక కాళ్ళ మీద పెట్టుకుంటారు. కాళ్ళు కాదు, కళ్ళు. కళ్ళు మీద ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మెల్లిగా కళ్ళు ఇట్లా మెల్లి చిన్నగా ఒక చిన్న పిల్లవాడు నిద్రలోంచి ఎలా అయితే లెగుస్తాడో అట్లా ఒక 5 సెకండ్స్ ఇలా ఉంచుకొని
ఈ చేతుల్లో ఉండే శక్తిని కూడా కళ్ళకు తీసుకొని నెమ్మదిగా కళ్ళు రెండు తెరుస్తూ 2 అరచేతులు చూసుకోవాలి. సో ఇది బయటకు వచ్చే ప్రాసెస్. సో ఇవన్నీ కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్పటం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఓకేనా? డౌట్స్ ఏం లేవు కదా? రైట్. అందరు కళ్ళజోళ్ళు తీసేయండి. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు కూడా తీసేయండి. ఓకేనా? ఒకసారి ఈ వీడియోస్ ఆన్ చేయండి. ఎందుకంటే మీరు ఎలా కూర్చున్నారో తెలియటానికి కోసం, మీరు ఏదైనా తప్పు చేస్తే చెప్పటం కోసం. అందరూ వీడియోస్ ఆన్ చేయండి. వీడియోస్ ఆన్ చేయాలండి. క్లాస్ అంటేనే మీరు ఏదో వీడియోస్ ఆఫ్ చేసుకుంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటి మాకు తెలియదు కదండి. పని చేసే వాళ్ళు కూడా ఆగండి అమ్మ, కూర్చోండి. కొద్దిసేపు ప్రశాంతం కూర్చోండి ఆ వంటగదిలోనే. రైట్. ఇంకా కొంతమంది వీడియోస్ ఆన్ చేయాల. ఓకే, హాయిగా కూర్చుందాం. కళ్ళు రెండు మూసేద్దాం. 2 పాదాలు క్రాస్ చేసుకుందాం. చేతుల్లో చేతులు పెట్టుకున్నాం మిత్రులారా, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. నెమ్మదిగా ధ్యాన స్థితిలోకి వెళ్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ప్రతి సెకను శ్వాస తీసుకుంటూ ఉంటాం, ప్రతి సెకను శ్వాస వదులుతూ ఉంటాం. దాన్ని గమనిస్తూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఏ ఆలోచన వద్దు. శరీరాన్ని నెమ్మదిగా, బాడీ అంతా రిలాక్స్డ్గా పెట్టుకొని చక్కగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మాత్రమే గమనిద్దాం. మనం కళ్ళు మూయంగానే మనం ఫస్ట్ గుర్తు రావాల్సింది, నేను ధ్యానంలో ఉన్నాను. ధ్యానం అంటే ఆలోచనలు కాదు. ధ్యానము అంటే శ్వాసను గమనించడం. లోపలికి పోయే గాలిని, బయటికి వచ్చే గాలిని గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉంటే ఆ వచ్చే ప్రతి ఆలోచన కట్ చేసి మళ్ళీ మన మనసును శ్వాస వైపు తీసుకెళ్ళాలి. వేటిని వ్యతిరేకించొద్దు. మనకు తెలియకుండా ఆలోచనలు వస్తుంటాయి. నువ్వు రావద్దన్నా కూడా ఎందుకు వస్తావు వచ్చి అనే ఆలోచనలు కూడా వ్యతిరేకించొద్దు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దాన్ని యాక్సెప్ట్ చేసి మన మైండ్లోకి మళ్ళీ నేను ధ్యానంలో ఉన్నా. ధ్యానం అంటే ఆలోచనలు కాదు, నా శ్వాసను గమనించడం. ఉచ్ఛ్వాస నిశ్వాస, లోపలికి పోయే గాలి, బయటికి వచ్చే గాలి. ప్రతి సెకను శ్వాస తీసుకుంటూ ఉంటాం, ప్రతి సెకను వదులుతూ ఉంటాం. దాన్ని గమనిస్తూ ఉంటాం. చక్కగా ఈ ప్రాతకాలంలో మనందరం ధ్యానం చేయటం ఎన్నో జన్మల పుణ్యఫలం మై డియర్ ఫ్రెండ్స్. జీవిత సారాంశం అంతా కూడా ధ్యాన సాధనలోనే ఉంది. ఎంత చక్కగా అద్భుతంగా ఆ శ్వాస జరుగుతూ ఉంటది. దాన్ని గమనిస్తూ ఉన్నాం. గాలిలో పుట్టి గాలిలో పెరిగి గాలిలోని మర్మం మెరుగులేము, ముక్కులోని గాలి ముక్తికి మార్గం అన్నాడు వేమన మహర్షి. ఆ మహానుభావుడు ఏ సాధన అయితే చేశాడో మనం అదే సాధనలో ఉన్నాం, శ్వాసను గమనిస్తూ. పగలూరే ఈ ధ్యానం, పరమాత్మ వైపు ప్రయాణం అన్నాడు షిరిడి సాయినాథుడు.
భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనుంది ఆత్మనందు శాశ్వతానందం అబ్బగలదు. కాళికాంబ హంస కాళికాంబ అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఎన్నో జన్మల్లో భక్తులుగా ఉన్నాం. ఏంటయ్యా భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి రిక్తి విధేయతే. మన స్వస్వరూపంతో మనం కనెక్ట్ అవ్వటం, మనతో మనం ఉండటం, మనం ధ్యానంలో ఉండటం, మనం మౌనంలో ఉండటం, అదే నిజమైన ఆధ్యాత్మికత అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎన్నో పద్యాల్లో మనకు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఆ బ్రహ్మం గారు ఏదైతే చేశారో అదే సాధనలో మనం ఉన్నాం, మన శ్వాసను గమనిస్తూ. నెమ్మదిగా ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నాం. ఎంత చక్కగా, ఎంత ప్రశాంతంగా ఒక మహానిశ్శబ్ద స్థితిలో మనలోకి చేసి మన ప్రయాణం మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం అంటే. శ్వాస మీదే ధ్యాస. ఎంతో సహజంగా, ఎంతో సరళంగా, ఎంతో సున్నితంగా, ఎంతో స్వాభావికంగా ఆ శ్వాసక్రియ జరుగుతూ ఉంటది. దాన్ని గమనిస్తూ ఉన్నాం. మన సంపూర్ణ ఏకాగ్రత అంతా కూడా మన శ్వాస పైన పెడదాం మై డియర్ ఫ్రెండ్స్.
శ్వాస మీద ధ్యాస. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. లెట్ us be with your breath. ఆఖరి 3 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీదే ధ్యాస. బీ విత్ యువర్ బ్రెత్. ఒక మహాశూన్య స్థితిలో, మహా నిశ్శబ్దంలో మనలోకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. మన శ్వాసను గమనిస్తాం. ధ్యానము అంటే ది ప్లస్ యానం. యానం అనగా ప్రయాణం. కళ్ళు 2 తెరిస్తే బాహ్య ప్రయాణం. కళ్ళు 2 మూసి ఈ శ్వాసను గమనిస్తే మనలోకి మనం ప్రయాణం.
లాస్ట్ 2 minutes, ఆఖరి 2 నిమిషాలు. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళ పైన పెట్టుకుందాం. ఒక 5 seconds అలాగే ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చక్కటి చిరునవ్వుతో నెమ్మదిగా కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతులు చూసుకుందాం. ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ ధ్యానాన్ని అందించిన మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గౌతమ్ బుద్ధుల వారికి, మన కన్న తల్లిదండ్రులకు, ప్రకృతి మాతకు, విశ్వానికి, గురుమండలకి అందరికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మహావతార్ ఫౌండేషన్ కు, మరి చక్కని ప్లాట్ఫామ్ ఇచ్చిన రంగస్వామి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. క్లాప్స్ అంటే ఎట్లా కాదు, ఇట్లా సౌండ్ రావాలి. ఎప్పుడైతే క్లాప్ చేస్తామో మన నాడీ మండల వ్యవస్థ అంతా కూడా ఈ 2 అరచేతుల్లో ఉంటుంది. ఎప్పుడైతే క్లాప్ చేస్తామో ఇవన్నీ యాక్టివేట్ అవుతుంది. అందుకని ఎంతసేపు చప్పట్లు కొడితే అంత మంచిది. అర్థమైందా? సో ఇది, సో టైం కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మన సెషన్ 6:30 వరకే, ఇప్పుడు 6:40 అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. చెప్పండి మేడం. సార్, ఇంత మంచి అంటే ధ్యానం చేపించారు, ప్లస్ స్వాధ్యాయం సజ్జన సాంగత్యం గురించి కొత్త వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. మాస్టర్స్, మీకు ఎవరికైనా ఇప్పుడు ధ్యానం చేస్తుంటే కూడా ఎలా అనిపించిందో, కొత్త వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి సార్ని అడగండి, మీకు ఇప్పుడు చెప్తారు సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నవనీతమ్మ. మధ్యలో దగ్గు రావడము ఇలా వస్తాయినమ్మా. కొన్ని వస్తూ ఉంటాయి. అది కంట్రోల్ చేయని కాల ఎలా చేయాలి? దాన్ని కంట్రోల్ చేయాలంటే దేన్ని కంట్రోల్ చేయడం లేదమ్మా. మనం చేసేది పెద్ద తప్పే అది. దేన్ని మనం కంట్రోల్ చేయగలదు, అదే కంట్రోల్ అవుతుంది. మనం కంట్రోల్ చేసే కొంచెం పెరుగుతూ ఉంటది. మీకు దగ్గుంది కాబట్టి దగ్గు వచ్చింది, దానిలో తప్పే ఉంది. ఆ దగ్గు వచ్చినప్పుడు దగ్గుని మళ్ళీ ధ్యానంలో కూర్చోండి. అప్పుడు డిస్టర్బెన్స్ అవదా? ఈ చేతులు ముడుచుకోవడం పక్కకు వస్తుంది కదా, అందువల్ల అడగం. ఏం కాదమ్మా, మనం దేన్ని ఇప్పుడు దగ్గు వచ్చినప్పుడు దగ్గును ఆపలేం కదా. అంటే నాకు గ్యాస్ట్రిక్ ఉంది. తనకి వేళ్ళల్లో ఇలా ముడుచుకున్నట్టుగా అవుతుంటాయంట సార్, అంటే నార్మల్ గా లేవంట. అన్ని పోతాయిలేండి. మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. ఒక గ్యాస్ట్రిక్ 21 days లో ఏదో ఒకసారి మీ వేళ్ళు చూపించండి. మీరే కనపడతలేదు సరిగ్గా. నేను ఇట్లా లైట్ ఆఫ్ చేసేస్తున్నాను. లైట్ అయింది.
చూపించండి తల్లి, మీ ఏళ్ళు బాగానే ఉన్నాయి కదా. వేళ్ళలో వేలు పెట్టండి, వేళ్ళు ఇట్లా పెట్టేయండి. తీసేటప్పుడు రావట్లేదా? వస్తున్నాయి లాగుతాయి. లాగుతుంది, అప్పుడు ఎనర్జీ పాస్ ఈ అయ్యేటప్పుడు నరాలు మీరు అవి ధ్యానం లాగినప్పుడు నొప్పి వస్తుంది. అది పోతలేమ్మా, టెంపరీ. ఇప్పుడు ఇక్కడ ఒకటి, మనకి మెడిటేషన్ లో ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో రకరకాల నొప్పులు వస్తూ ఉంటాయి, పెయిన్ వస్తూ ఉంటది, అక్కడక్కడ దురదలు పుడతా ఉంటాయి. ఇవన్నీ చూసి భయపడొద్దు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, జ్వరం తగ్గాలంటే ఇంజెక్షన్ ఇస్తాడుగా. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏమైంది, నొప్పి వస్తుందా రాదా? వస్తుంది. ఇది టెంపరీ, అది టెంపరీ ఉపశమనం. మెడిటేషన్ పర్మనెంట్ క్యూర్. అర్థమైందా? సో మన మనం గతంలో ఉన్నటువంటి కర్మలను బట్టి ఆ బాడీ అనేది ప్రాసెస్ లో హీల్ అవుతా ఉంటది. ఆ హీల్ అయినప్పుడు రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి, దాన్ని భరించాలి. ఆలాహలం తర్వాత అమృతం. ముందుగానే అమృతం రావాలంటే రాదు. సాధన చేయాలి చేయాలి చేయాలి, ఎంతో ఉంది. అంతేగాని వచ్చిన 2 రోజులు నా నొప్పులు వచ్చినాయి, అవి వచ్చినాయి ధ్యానం మానేయకండి, ఏం కాదు. ఆ కొద్దిసేపు, అందుకని వాటర్ ఎక్కువ తీసుకోండి. వినండి అమ్మా, ఒక్క నిమిషం. సరే. ఎక్కువసేపు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోండి. మెడిటేషన్ అనేది మిషనరీ లాంటిది. నేను వెహికల్ నడిపితే 100 కిలోమీటర్లు ఇంజిన్ ఎంత హీట్ ఎక్కిద్దో, బాడీ కూడా అలాగే హీట్ ఎక్కుతూ ఉంటది. అది డిపెండ్స్ అపాన్ మన యొక్క బాడీ తత్వాన్ని బట్టి, అందరికి ఒకేలాగా ఉంటుందని కాదు. అర్థమైందా? తర్వాత అందుకని అనగట్లో మహర్షులు ఋషులు అందరూ కమండలాలు పట్టుకునేవాళ్ళు. కమండలాలు ఎప్పుడేముంటాయి, వాళ్ళకి నీరు ఉంటుంది. అట్లాగే మీరు ధ్యానంలో కూర్చోగానే 2 బాటిల్ నీళ్లు పెట్టుకోండి. ఇక్కడ ఒక బాటిల్ ఏమో గోరువెచ్చని నీళ్లు పెట్టుకోండి, ఒక బాటిల్ ఏమో మామూలు. మీకు తెలుసో తెలియదో, ఉదయాన్నే ఎవరైతే గోరువెచ్చని నీళ్లు, వేడి నీళ్లు తాగుతారో బాడీలో ఉన్న సగం అనారోగ్యం పోద్దండి, బాడీ మెటబాలిజం మారిద్ది. వెరీ గుడ్. నవనీతమ్మ గారు బాటిల్ కూడా చూపెడుతున్నారు. దయచేసి పాటించండి. చిన్న చిన్నవి, మన ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద సాధనలు, పెద్ద పెద్ద సంకల్ప ధ్యానాలు చేయవసరంలా. ముందు మన జీవన విధానం మార్చుకోవాలి. నీళ్ళు ఎట్లా తాగాలో ఇంతవరకు తెలియదు, ఎలా తినాలో మనకు తెలియదు. వాటర్ తాగేటప్పుడు నుంచొని తాగకూడదు, కూర్చొని ప్రశాంతంగా తాగాలి. తాగేటప్పుడు గబగబా పోసుకుంటా అది చేయకూడదు, నిదానంగా తాగాలి. కాఫీ టీ ఎలా తాగుతాం అలా తాగాలి. అర్థమైందా? రోజుకి 4-5 లీటర్ నీళ్లు మన బాడీకి మినిమం 5 లీటర్స్ నీటి ఇవ్వాలి, గ్యాప్ ఇస్తూ. ఆహారం తినే ముందు వాటర్ తాగకూడదు, గంట ముందు. ఆహారం తినేటప్పుడు కొంతమంది 2-3 ముద్దలు నోట్లో పెట్టుకొని ఓ చెంబు నీళ్లు తాగుతారు. సో ఇవన్నీ మనం చిన్న చిన్నవి మార్చుకుంటూ వెళ్తే ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం. ఫ్రైడే సాటర్డే ఉంటాయి ఆ కార్యక్రమాలు, వాటిలో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ మీరు ధ్యానంలో 5 పాయింట్లు. టైంకి రావాలి, 5 నిమిషాల ముందు లాగిన్ అవ్వాలి, అన్నిటికన్నా ముఖ్యమైనది వీడియో ఆన్ చేయటం. మీరు వీడియో ఆన్ చేయకపోతే క్లాస్కి రావద్దు, ఏం పర్లా. 20 మంది ఉన్నా కూడా రన్ అవుతూ ఉంటాయి క్లాసులు. అర్థమైందా? ఇక్కడ మేము ఇప్పుడు మీరు చక్కగా వీడియో ఆన్ చేశారు, నేను అన్ని చెక్ చేశా, అందరు అద్భుతంగా చేశారు. మీరు వీడియో ఆఫ్ చేసుకొని కూర్చుంటే ఇంట్లో మీరు ఎక్కడో పని చేసుకుంటా, ఇదేం టైం పాస్కి పెట్టుకునే కార్యక్రమం మనం? చెప్పండి, ఎందుకు చేస్తున్నాం ఈ కార్యక్రమం? అందరికి ఆరోగ్యం కావాలి, అందరు ధ్యాన సాధన చేయాలి, ధ్యానం ద్వారా అందరిలో మంచి ఆధ్యాత్మిక ట్రాన్స్ఫర్మేషన్ రావాలనే కదా మనం పెట్టింది. వీడియోస్ ఆఫ్ చేసుకుని కూర్చుని ఎలా తెలిసి తల్లి మాకు? మణి గారు, విజయ్ కుమార్, ఒక్క నిమిషం సార్. మేము వింటూ చేసుకోవచ్చు కదా సార్, అంటే మీరు చెప్పేటటువంటి పాయింట్స్ అన్ని వింటూ వర్క్ చేసుకోవచ్చు కదా. మీరన్న కరెక్టే. మీరు తల్లులు పొద్దున్నే పనులు ఉంటాయి, నేను కాదంటలా. కానీ ధ్యానం చేసేటప్పుడు వీడియో ఆన్ చేసి కూర్చోండి. ధ్యానం చేసేటప్పుడు వీడియో ఆన్ చేస్తామండి. మీరు చెప్పే ప్రసంగం అప్పుడు మేము వింటూ పని చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చమ్మా శ్రీలక్ష్మి గారు. అయితే నేనేమంటానంటే, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఇప్పుడు అందరు లేడీస్ ఉన్నారు ఇక్కడ చాలా మంది, ఉదయాన్నే బాక్సులు పెట్టి ఇవన్నీ ఉంటే నేను కాదంటలా. కానీ
మనం ఏ పని చేసేటప్పుడు దాని మీదే దృష్టి పెట్టండి. కాంట్ అవును. బర్త్ పొజిషన్ ఉన్నప్పుడు మీరు పని చేసుకుంటా వినండి. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా వీడియో ఆన్ చేయాలి. మేడం మెడిటేషన్ చేస్తా. సుమా గారు, లలిత మేడం, మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు వీడియో ఆన్ చేస్తేనే క్లాస్ లో ఉంచండి మేడం. మొహమాటమే లేదు. ఓకే ఓకే సార్. ఓకే, అర్థమైందా? మెడిటేషన్ అప్పుడు కామన్ మిగతా క్లాస్ జరిగేటప్పుడు కావాలంటే వీడియో, వాళ్ళకి వీడియో ఏదైనా వర్క్ ఉంటే మార్నింగ్ బాక్సులు ప్రిపరేషన్ ఇదంతా ఉంటుంది వీడియో కాబట్టి ఆన్ లో ఉన్నా పర్వాలేదు సార్, కాకపోతే తిరుగుతూ వింటాం కదా మనం, అది అట్లా అందుకు బాగుండదేమో అని కొంచెం. అంటే ఎందుకు వీడియో ఆన్ చేయమంటున్నామంటే, ఒకటి ఉమ్, ఫస్ట్ పాయింట్ అబ్జర్వేషన్ ఉంటుంది మాకు, అవును ఎవరేం చేస్తున్నారో తెలుస్తూ ఉంటది. తర్వాత మీరు ఏదైనా ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంతమంది ఇప్పుడు 2-3 నిద్రపోయారు, తలెట్టిపోయింది. అవన్నీ గమనించినప్పుడు రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అవునండి, అర్థమైంది సార్, అర్థమైందా? సో అది అందుకని అర్థమైందండి. చెప్పడం జరుగుతుంది. ఓకేనా? శివకుమారి ఓకే ఓకే. శివకుమారి అసలు వీడియో ఆన్ మేడం. అవ్వదు సార్, అందుకనే అసలు వీడియో ఆన్ అవ్వట్లేదు. మా పాప కూడా, మా పాప చూసింది, వాళ్ళు చూసినా కూడా ఈయన రావట్లేదు. తనది పర్లేదు. వీడియో ప్రాబ్లం ఉంది సార్ మొదటి నుంచి. వీడియో ప్రాబ్లం ఉందండి, ఫస్ట్ జాయిన్ అయిన కాడ నుంచి అలాగే వస్తుంది. ఒకసారి షాప్ లో చూపిస్తాను ఇది కూడా. సరే అమ్మా, ఓకే. ఆ, అందుకనే ఆన్ చేయండి మేము, లేకపోతే బాగానే ఆన్ చేస్తాము. సరే అమ్మా, ఓకే ఓకే. ఉమ్. చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే సార్, మాకు ఏదైనా రెక్టిఫై చేయడానికి బాగుంటుంది. మాస్టర్స్ కొత్త వాళ్ళకి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే సార్ని ఇప్పుడు ధ్యానం కూడా చేశారు, మీరు క్లాస్ కూడా విన్నారు కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, మీ డౌట్ క్లారిఫై అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు అందరు కూడా నైటీలో ఉంటారు కదా, ఒక దుప్పట్ట కానీ చున్నీ కానీ వేసుకొని రండి కంపల్సరీ. మగవాళ్ళు అయితే బనీన్ లేకుండా కూడా ఉంటారు కదా, అలా కాదు, బనీన్తో కూడా ఉండొద్దు. పైన షర్ట్ వేసుకొని లేదంటే టీ షర్ట్ వేసుకొని అలా కూర్చోండి. ప్రతిరోజు కూడా బుక్ పెన్ను పెట్టుకొని ప్రతి మాస్టర్ చెప్పేది కూడా నోట్ చేసుకోండి. ప్రతిదీ వింటే కాదు, మొత్తం ఫుల్గా రాయాలని కాదు, షార్ట్గా రాస్తే కూడా మనకు గుర్తుంటుంది. కాబట్టి మనము ప్రతిదీ విన్నది నోట్ చేసుకున్నప్పుడు ఏంటంటే రాస్తాము వింటాము కాబట్టి మైండ్లో కూడా వెళ్తుంది. సార్ కూడా చెప్పారు కదా ఇప్పుడు, అలా ప్రతి ఒక్కరూ రోజు పాటించండి. సార్ మనకు సార్ ఇంకా ఎవ్వరూ లేరు సార్. రైట్ మేడం, క్లోజ్. సార్ ఇంత మంచి మనకు జ్ఞానాన్ని అందించినందుకు అందరం ఒకసారి సార్కి గట్టిగా ధన్యవాదాలు చప్పట్లు కొట్టుకుందాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మీరందరూ కూడా ఈ 21 days కొత్తగా, ఎస్పెషల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ రోజు అంత ఇంట్రెస్ట్ గా వచ్చారో, ఇదే ఇంట్రెస్ట్ ఈ మంత్ అంతా, ఈ 1 month అంతా కూడా టైంకి రండి, చక్కగా ధ్యానం చేయండి. అద్భుతమైన సెషన్స్ ఉన్నాయి. ఈ సెషన్లో మంచి మంచి సిలబస్ ఉంది, మంచి మంచి మాస్టర్లు వస్తారు. అందరూ అన్ని క్లాసులు విని మంచిగా సాధన చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా, తృప్తిగా మీ జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా గురువు గారిని కోరుకుంటూ అందరికీ శుభదినం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మళ్ళా సాయంత్రం 9 గంటల క్లాస్లో అందరం కలుసుకుందాము. అంతవరకు సెలవు.